Notice, they were not to just come together and talk about the message. They were to get into it. Get under the blood. వారేదో అలాగే కలిసి వచ్చి వర్తమానాన్ని అలా మాట్లాడి కాదు, వారు అందులోనికి వెళ్ళాలి, రక్తము కిందకి రావాలి. Not come say, Moses told us, the messenger, he told us that we should have blood. What do you think about it, boys? That wasn't it. Get the lamb killed and get the blood up there. అలా వచ్చేసేసి మోషే మాకు చెప్పినాడు తెలుసా, మాకు రక్తము తప్పక ఉండవలసినది అని వర్తమానికుడు చెప్పాడు అని చెప్తాడు. పిల్లలారా, దాని గురించి నీవేమని తలస్తున్నావు? అది కాదు. గొర్రె పిల్లను చంపు, పైన అక్కడ రక్తాన్ని పెట్టు. We can come and sit and agree with the word and everything else, but don't have that token. What good does it do us? No good. Get beneath it. మనం వచ్చి కూర్చొని వాక్యముతో అంగీకరించి ప్రతిదీ చేయగలం. అయితే ఆ గురుతు ఉండదు. దానివల్ల మనకేమి ఫలము? ఉపయోగము లేదు. దాని క్రిందికి వెళ్ళు. He was not responsible for anyone out from under that blood. And he's not responsible for anybody that is out from under the token. రక్తము కిందకు చేరని వారి ఎవరి నిమిత్తము, రక్తము కిందకి ఎవరు చేరరో వారి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. ఈ రోజు కూడా అంతే. ఎవరి నిమిత్తము అతడు బాధ్యుడు కాదు. గుర్తును బయట ఉన్నవారి నిమిత్తము గుర్తు. The whole family only safe when they were under the token, and the token was displayed. The entire family. You believe that? కుటుంబం అంతా వారు గురుతు కింద ఉన్నప్పుడే క్షేమంగా ఉంటారు. గురుతు కనపరచబడినది కుటుంబం అంతటికి. అది నీవు నమ్ముతున్నావా? Today we ought to remember that people. Our children and this teenage of nonsense and rock and roll and things that we're going through, and all these here beetles and bugs, and that all is represented here in the book of the Bible. ప్రజలారా, మనం అది జ్ఞాపకుంచుకోవలసి ఉన్నది. మన బిడ్డలు ఈ కుర్రకాలపు బుద్ధిహీనత, రాక్ అండ్ రోల్ జరుగుతున్నదంతా ఇదంతా డోలు వాయించడలు బెదిరి పెట్టబడినవి బైబిల్ గ్రంథంలోని అవన్నీ తెలియచేస్తున్నవని నీకు తెలుసా? It says that in Revelation. Certainly does. How people they're dead. They can't rise. They were never eternal. They wasn't even in the thinking. So they'll perish. ప్రకటనలో అది ఇలా చెప్పబడినది, తప్పక వారు చేయుదురని. ప్రజలు ఏ విధముగా వారు చచ్చి ఉన్నారని, వారు తిరిగి లేవలేరు, వారు నిత్యత్వానికి సంబంధము ఉన్నవారు కారు, చివరకు ఆయన ఆలోచనలో ఉన్నవారు కూడా కాదు, కనుక వారు నశించిపోతారు. They'll be done forever, totally annihilated. They'll be punished for aeons of time for what they've done, but anything that had a beginning has an end. Instead of don't have no beginning has no end. వారు నిత్యము సంపూర్తిగా తొలగిపోతారు. కాలం యొక్క అయోనాలో వారు శిక్షించబడతారు, వారు చేసిన దాని కొరకై. అయితే ఆరంభం ఉన్నది ఏదైతే ఉన్నదో అంతము దానికి ఉంటున్నది. అది దానికి ఆరంభము లేనిది, అంతము లేనిది. There's only one form of eternal life. One form of eternal life. We strive for that. నిత్య జీవం నుండి వచ్చింది ఒకటి ఉన్నది. నిత్య జీవం నుండి వచ్చింది ఒకటి. అందుకై మనం పోరాడుదాము. Notice, Joshua, the second chapter of Joshua, the believing Gentile harlot had heard, and her family, and brought them under the scarlet cord, which was a token from the messengers of Joshua. గమనించు, యెహోషువ 2వ అధ్యాయం. అన్నిల్లోని వేశ్య ఆమె విన్నది. ఆమె కుటుంబము ఎర్రని తొగురుదారం కిందకు తీసుకుని రాబడింది. అది యెహోషువ వర్తమానికుల యొక్క గుర్తు. God's destroying angel honored that token and that only in that city. There was God's requirement by His servants that God required this token, and that was the only. నాశనము చేయు దేవుని యొక్క దూత ఆ గుర్తును గౌరవించెను. అది మాత్రమే ఆ పట్టణములో ఆయన యొక్క సేవకుల ద్వారా దేవుడు అడిగినది. అది దేవుడు ఆ గుర్తును కోరాడు. అది ఒక్కటి మాత్రమే. I don't care if he's the mayor of the town, if he's the holiest man in the town, if they're one of the biggest church in the town, everything in the city fell but that house. God alone honored that token. అతడు పట్టణము మేయర్ అయినా నాకు లెక్కలేదు, పట్టణంలో అతి పరిశుద్ధుడైనా నాకు లెక్కలేదు, పట్టణంలో పెద్ద సంఘానికి వెళుతున్న వాడైనా నాకు లెక్కలేదు. ఒక్క ఆ ఇల్లు తప్ప
పట్టణములో ప్రతిదీ పడిపోయినది. దేవుడు ఆ గుర్తును మాత్రమే గౌరవించాడు. Notice, Jericho had heard that God was doing great things, but they didn't take heed to the warning. So is the people today hearing what God's been doing for the last few years, but they won't take heed to it. గమనించు, దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడని ఎరికో పట్టణస్థులు విన్నారు. అయితే ఆ హెచ్చరికల వారు పెడచెవిని పెట్టారు. కొద్ది సంవత్సరాల నుండి దేవుడు ఏమి చేస్తున్నాడో వింటూ ప్రజలు భయపడలేదు. దానికి వారు చెవి ఇవ్వట్లేదు. This great power of grace and signs, like He promised us it was in the days of Sodom, so shall it be. I promised that thing would be. Watch what taken place in Sodom. ఆయన వాగ్దానం చేసినట్లుగా కృపా సూచనలతో కూడిన ఈ గొప్ప శక్తిని సదమ దినమాలలో ఉన్న రీతిగా అలాగు ఉండను. అది అలాగుండని ఆయన వాగ్దానం చేశాడు. సదమలో ఏమి జరిగిందో గమనించుడి. Remember, there was the sign of Sodom, but the messenger of Malachi 4 is to get the people's hearts back to the fathers, the Pentecostal fathers, back to the Bible. దెప్పించుకోండి, సదమ యొక్క సూచన. అయితే మలాకి 4లోని వర్తమానికుడు ప్రజల హృదయాలను తండ్రుల వైపునకు త్రిప్పును, పెంతెకోస్తు తండ్రుల వైపునకు తిరిగి బైబిల్ వద్దకు త్రిప్పును. If they get more Bible, something else, this is the entire revelation of God. ఇక బైబిల్ ఏమీ ఉండదు. ఒకటి, ఇది సంపూర్ణంగా దేవుని యొక్క ప్రత్యక్షత. And someone said, well, I believe this part, I don't know about that. The real messenger of God switched you back to the entire thing. See? Notice, that's what the Holy Spirit does. Bring you back to every word of God. ఒకరంటారు, నేను ఈ భాగాన్ని నమ్ముతాను, అది నాకు తెలియదు. నిజమైన దేవుని యొక్క వర్తమానికుడు సంపూర్ణ విషయం యొద్దకు నిన్ను వెనుకకు కదిలించును. గమనించు, అదే పరిశుద్ధాత్మ చేయును దేవుని యొక్క ప్రతి వాక్యం యొద్దకు. Grace had been shown, His judgment was next. They must have believed that they were safe in their great big denominational buildings they had there in Jericho, but they found out it didn't work. కృప చూపబడుతున్నది. తరువాత ఆయన యొక్క న్యాయ తీర్పు. ఎరికోలో ఉన్నటువంటి వారి యొక్క పెద్ద పెద్ద సంఘ శాఖల భవనాలలో వారు క్షేమంగా ఉంటారని వారు అనుకున్నారు. అయితే అది పనిచేయదు అని వారు తెలుసుకున్నారు. There must have been some of the, maybe got in there, somebody, there's a couple of boys got in there and told to get all that predestinated seed together. అక్కడికి వారు ఏదో విధంగా చేరుకున్నారు. 2 అబ్బాయిలు అక్కడికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయింపబడిన విత్తనాలన్నిటి కొరకై వచ్చామని చెప్పారు. And she used her house for a church and received the messengers. And then got all in her city that would believe under the token. ఆమె ఇంటిని మందిరముగా ఆమె వినియోగించినది, వర్తమానికులను స్వీకరించినది. ఆ పట్టణములో నమ్మిన తన వారిని గురు దగ్గరకు చేర్చుకున్నది. One woman and that whole great economy. One little woman in her little thing probably excommunicated from every church in the city, but she believed that messenger. Amen. ఆ గొప్ప జనబహుల్యములు ఒకే ఒక స్త్రీ, చెడ్డ పేరు కలిగిన స్త్రీ, పట్టణంలోని ప్రతి సంఘం నుండి ఒకవేళ ఆమె వెలివేయబడి ఉండవచ్చును. అయితే ఆ వర్తమానికుడి ఆమె నమ్మినది. And that messenger left the token aside, and God honored the token. So is it today. ఆ వర్తమానికుడు సూచనను, గుర్తును వదిలిపెట్టాడు. దేవుడు గుర్తును గౌరవించాడు. ఈ రోజు అంతే. Just remember, when God's wrath destroyer that come, that big system fell, the token kept her house safe. Not because she's a good woman, because she had faith and applied the token. జ్ఞాపకం, దేవుని గుర్త నాశనం వచ్చినప్పుడు ఆ పెద్ద సరణి లేక సంప్రదాయం పడిపోయినది. గురుతు ఆమె ఇంటిని క్షేమంగా కాపాడింది. ఆమె మంచి స్త్రీని కాదు, ఎందుకంటే ఆమె విశ్వాసం ఉంచినది, గుర్తును పూసినది. Now what she said, yeah, that was fine, man. I certainly enjoyed the message they gave, but honest, it sounds kind of silly. They had the string hanging out my window. I'll just pull it in. It would have fell. వారు మంచివారే. వారు చెప్పిన వర్తమానం బట్టి నేను నిజంగా ఆనందించాను. అయితే యథార్థంగా చెప్తున్నాను,
నా ఇంటి కిటికీకి ఆ వ్రేలాడే దారము కట్టుకోట ఒక విధంగా హేళనగా ఉంటుంది అని ఆమె చెప్తే, దాన్ని నేను లోపలకు కొంచెం లాగుతాను అని చెప్తే అది పడిపోయి ఉండును. But it fell. God only honored the token. Same as like token is in Egypt. అది పడిపోయి ఉండును. ఐగుప్తు దేశములో పురాణపు గుర్తు ఇలాగో దేవుడు గుర్తును గౌరవించును. Joshua was a type of Jesus, because Joshua means Jehovah Savior. He was a type of Jesus, was true to the token sign of his messenger had preached. యెహోషువ యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. ఎందుకనగా యెహోషువనగా యెహోవా నా రక్షకుడైన అర్థం. అతడు యేసుకు ఒక పోలిక ఉంటున్నాడు. అతని వర్తమానికుడు బోధించిన గురుతుకు అతడు యథార్థవంతుడు. అతని వర్తమానికుడు బోధించిన గురుతుకు అతని యథార్థవంతుడు. Joshua stayed true to that token sign. All under it was saved in Egypt. All under it was saved in Jericho. యెహోషువ గుర్తును సూచనకు నమ్మకస్తునిగా నిలబడ్డాడు. ఐగుప్తులో దాని కింద ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఎరికోలో దాని కింద వారందరూ రక్షించబడ్డారు. The Lamb's blood is a type today of the token that the Holy Ghost is the token of the day. All under it is safe, all out from under it is not safe. గొర్రెపిల్ల రక్తము ఈ దినమునకు ఒక సూచన ఉన్నది. అనగా పరిశుద్ధాత్మ ఈ దినపు గుర్తై ఉంటున్నది. దాని క్రింద ఉన్న వారంతా క్షేమంగా ఉంటారు. దానికి బయట ఉన్న వారందరూ క్షేమంగా ఉండరు. Hebrews 13:10 and 20, he's called the everlasting covenant. The old covenant was one thing, this is the new, this is the everlasting covenant. హెబ్రీ 13:10 మరియు 20లో ఆయన పిలుస్తున్నాడు నిత్యమైన నిబంధన. పాత నిబంధన ఒకటి, ఇది క్రొత్తది, ఇది నిత్యమైన నిబంధన. God's blood-bound promises makes us free from sin and shame and different from the rest of the world. You don't have to dress different. Anybody can dress different. You have to be on the inside different. Amen. దేవుని యొక్క రక్తము వాగ్దానాలను బంధించి పాపము నుండి, అవమానము నుండి, లోకములో వివిధమైన వాటి నుండి మనల్ని విడిపించినది. నీవు మరొక విధముగా లేక వ్యత్యాసకరముగా వస్త్రాలు ధరింప అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా వ్యత్యాసకరంగా వస్త్రాలు ధరిస్తారు. నీవు లోపల వ్యత్యాసకరంగా ఉండవలసి ఉన్నది. The life is on the inside, not dressing, wearing. The kingdom of God is not meat and drink or wearing of apparel, but it's long-suffering, goodness, gentleness, patience, and the Holy Ghost. జీవము లోపల ఉన్నది. బట్టలు ధరించుకుంటూ కాదు, బట్టలు ధరించుకుంటూ కాదు, బట్టలు ధరించుకుంటూ కాదు. దేవుని రాజ్యము భోజనము పనము కాదు, లేక ఆభరణాలు ధరించది కాదు. అయితే దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఓర్పు పరిశుద్ధాత్మలో ఉన్నవి. Now, the promises make free from sin. Shows that God hasn't recognized your sin. ఇప్పుడు వాగ్దానాలు పాపము నుండి స్వతంత్రులుగా చేసినది. దేవుడు నీ పాపమును గుర్తించలేదని చూయిస్తున్నది. David said, "Blessed is the man who God will not impute sin to." And God will never impute sin over that token, because the token is the paid sign that God has already received it. And you got the token for it. Your faith has bought it. దావీదు చెప్పాడు, దేవుని వలన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని. గుర్తు దగ్గర దేవుడు ఎప్పుడు పాపమును లెక్కపెట్టడు. ఎందుకనగా గురుతు అనగా రుణము చెల్లించిన సూచన. అనగా దేవుడు ముందుగానే దాన్ని స్వీకరించాడు. దానికి నీవు గుర్తును కలిగి ఉన్నావు. నీ విశ్వాసము దానిని కొన్నది. And you have the purchase price of your redemption in your body. To worship Him and show forth His promises and power. నీ విమోచనను కొనిడి వెల నీ సొంత శరీరంలో ఉన్నది. ఆయన్ను ఆరాధించుటకు, ఆయన వాగ్దాన బలమును చూపుటకు. The New Testament means new covenant. The blood means life. క్రొత్త నిబంధనగా అర్థం క్రొత్తగా నిబంధన చేసుకునుట. రక్తము అనగా ప్రాణము. The New Testament is the Holy Ghost Testament. The Holy Ghost giving testimony of what Jesus Christ has raised from the dead. Shows Jesus has met every requirement for us and is alive today, the token
proves He is alive to identify Himself with us according to His promise. క్రొత్త నిబంధన అనగా పరిశుద్ధాత్మ నిబంధన. యేసుక్రీస్తు మృతులను లేచిన పరిశుద్ధాత్మ ఇచ్చు సాక్ష్యం. మనము చేయవలసిన ప్రతి దానికి యేసు చెల్లించాడు మరియు ఆయన సజీవుడు. ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన సజీవుడై ఉండి మనతో ఉండి ఉన్నాడని రుజువు చేయబడే గుర్తు. Now how can a man read the Bible and see that He promised him and see Christ return in these last days in the form of the Holy Ghost and identify Himself alive? That's the token. That's the sign. That's the price paid. ఏ విధంగా ఒక మనిషి బైబిల్ చదివి అది ఆయనే వాగ్దానం చేసేదని చూచి ఈ క్రివర్ దినాల్లో పరిశుద్ధాత్మ రూపమున క్రీస్తు తిరిగి వచ్చి తనకు తాను సజీవుడని గుర్తింపు చేసుకుని ఉన్నాడు కదా, అదే గుర్తు, అదే సూచన, అది వెల చెల్లించబడినది. Don't never rely upon some sensation. I felt chills run over my back and I smelled something, seen some blood in my hands or some oil. ఒక ఉద్రేకం మీద ఎన్నడూ ఆధారపడవద్దు. నా వైపు జల్లుమన్నట్లుగా నేను భావిస్తున్నాను, నాకేదో వాసన కొడుతుంది, నా చేతులు రక్తమో నూనె ఉన్నట్లుగా చూశాను. I've won my bachelor's degree, or I've danced in the Spirit, I shouted, I spoke in tongues. Them things might be all right. I have nothing against them, but that's not what I'm talking about. లేక నా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో నేను విజయం సాధించాను, లేక ఆత్మలో నేను నాట్యం చేశాను, నేను కేకలు వేశాను, నేను భాషలతో మాట్లాడాను, అవి మంచివే, వాటితో నాకేం వ్యత్యాసం కాదు. అయితే అది కాదు నేను మాట్లాడుతుంది. I'm talking about the identification of the token Jesus Christ raised in us now, identifying Himself to vindicate His promised word of this day. Amen. గుర్తు యొక్క గుర్తింపు గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు తిరిగి లేచి ఇప్పుడు మనలో ఉండి ఆయనే గుర్తింపు చేసుకుంటున్నాడు. ఈ దినానికి ఆయన వాగ్దానం చేసిన వాక్యమును రుజువు చేసుకుంటున్నాడు. ఆమేన్. Then you and Christ are one. God and Christ are one. That day you will know that I am in the Father, Father in me, I in you, and you in me. ఆ తర్వాత క్రీస్తు నీవు ఒక్కటే, క్రీస్తు దేవుడు ఒక్కటే. ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రి, నేను మీ యందు, మీరు నా యందు ఉందురని మీరు ఎరుగుదురు. There is God made manifest in human flesh, showing Himself alive after 2,000 years. That's the token. అక్కడ దేవుడు మానవ శరీరమున ప్రత్యక్షుడయ్యాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆయన సజీవుడై ఉన్నాడని చూయించుకున్నాడు. అదే గుర్తు. If you're not in, get in real quick, friends. It might ever last be too late. We don't know. నీవు లోపలేనట్లయితే స్నేహితులారా త్వరగా లోపలికి వెళ్ళండి. ఒకవేళ నిరంతరము అది ఆలస్యమైపోవచ్చును, మనకు తెలియదు. Show forth His presence, New Testament, the blood, and it is alive now, making vindication. And because He is, we have the right of all He purchased for us. ఆయన సన్నిధిని చూయించు. క్రొత్త నిబంధన రక్తము అది ఇప్పుడు సజీవంగా ఉన్నది. రుజువులు చూయించు, ఎందుకనగా ఆయన ఉన్నాడు. ఆయన మనకై సంపాదించిన సమస్తమైనది, సమస్తం పైన మనకు హక్కు ఉన్నది. A man that's got the baptism of the Holy Ghost, or a woman that's got the baptism of the Holy Ghost, has a right to everything that Jesus purchased for us. For that's the sign that we have. That's the buying power. పరిశుద్ధాత్మ కలిగిన ఒక పురుషుడు లేక పరిశుద్ధాత్మ కలిగిన ఒక స్త్రీ, అట్టి వారికి యేసు మనకై కొనిన ప్రతి దానిపైన హక్కున్నది. ఎందుకనగా మనము కలిగిన సూచన అది, అదే కొనుగోలు చేయగల శక్తి. Say, for instance, you say, "Oh, Brother Branham, what do you mean?" Here, make it plain now. I want you sick people to get this. ఉదాహరణగా నీవు చెప్తావు, సహోదర బ్రహ్యాం, నీ అర్థమేంటి? ఇక్కడ అది ఇప్పుడు విషదమవుతున్నది. వ్యాధిగ్రస్తులుగానున్న వారైన మీరు ఇది వినండి. Look, if I was starving to death, and I know a loaf of bread, say, cost $0.25, and along comes a brother and says, "Here's $0.25, Brother Branham. You're starving. Take this $0.25." Now, you know, I can be just as happy with that $0.25 in my hand as I can with the bread in my hand. Because I've got the purchase price, I've got the token that gets the bread. చూడు, నేను చచ్చిపోనంత ఆకలితో ఉంటే ఒక రొట్టె ముక్క, దాని ధర పావుల
అని నాకు తెలుసు. ఒక సహోదరు వచ్చి, సహోదరు బ్రహ్యాం, ఇక్కడ పావుల, ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు, ఈ పావుల తీసుకో అని చెప్తే, నేను ఆ పావుల నా చేతిలో పెట్టుకుని రొట్టె నా చేతిలో ఉన్నట్టుగా సంతోషిస్తుంటాను. ఎందుకంటే కొనగలిగిన మూల్యము నా యొద్ద ఉంచుకున్నాను కాబట్టి, రొట్టె కొనటానికి నా యొద్ద గుర్తులు నేను కలిగి ఉన్నాను కాబట్టి. And right there's the bread. And the only thing I'm holding the token, the quarter that buys the bread, I can be just as happy with the token as I can with the bread. అక్కడే నా రొట్టె ఉన్నది. ఒకే ఒకటి నేను కొనుక్కుంటానికి పావులా నా వద్ద ఉన్నది. నేను ఆ గుర్తును పట్టుకుని ఉన్నాను. నేను రొట్టె ఉంటే ఎంత సంతోషిస్తానో, ఆ గుర్తు నా దగ్గర ఉంటే అంత సంతోషిస్తాను. Now, if you've got the baptism of the Holy Ghost, that is the token that you have every redemptive thing that Jesus died for belongs to you. It's in your hand. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగినట్లయితే, యేసు చనిపోయిన ప్రతి విమోచన విషయము కోసము నీవు కలిగిన గురుతు అది. అది నీకు సంబంధించినది. అది నీ చేతుల్లో ఉన్నది. Are you afraid to claim it? If I put it in my pocket and say, well, I don't know whether I can buy that bread or not, I'll starve to death. అది అడగడానికి నీవు భయపడుతున్నావా? అది నా జేబులో పెట్టుకొని ఆ రొట్టెను నేను కొనగలను, లేదో నాకు తెలియదు అని అంటే నేను ఆకలితో చచ్చిపోతాను. But remember, the merchant says, I have one requirement, Mr. Brown. 1.25 cents. You can have the loaf of bread. I got it. Amen. That settles it. అయితే జ్ఞప్తించుకో, ఆ వ్యాపారస్తుడు నాకు ఒకటి కావాలి మిస్టర్ బెన్హామ్, 1.25 సెంట్లు, నీవు రొట్టె ముక్కను తీసుకో అని చెప్తే నేను తీసుకుంటాను. ఆమేన్. అది అయిపోతున్నది. That's the reason we don't see so many things done today. The token isn't displayed. The real token. Oh, we have all kinds of bogus, but I mean a real token. ఆ కారణము చేతనే ఈ దినాన అనేక కార్యాలు జరగకుండా మనం చూస్తున్నాము. నిజమైన గుర్తు కనపరచబట్టలేదు. మనకు అనేక రకాలైన నకిలీలు ఉన్నది. అయితే నా భావం నిజమైన గుర్తు. Look, then when we realize and present the token, the life it took for the token, the blood speaks for us. చూడు, ఆ తర్వాత మనము గ్రహించుకుని గుర్తును ఇచ్చినట్లయితే, గుర్తు నిమిత్తమై ప్రాణము తీసుకున్నది రక్తము మన కొరకై మాట్లాడును. Remember that covenant blood was recognized with the token, and the word assures us of the promise. The token is the sign that the purchase is made for us. జ్ఞాపకముచ్చుకో, నిబంధన రక్తము గురుతుతో గుర్తించబడినది మరియు వాక్యము వాగ్దానాన్ని నిర్ధారణ చేసినది. కొనుగోలు మనకై చేయబడినదని గురుతు మనకు ఒక సూచన ఉంటున్నది. If you're not included in that, of course, you'll never get nothing. You're just walking through a prayer line, walking back out, walking up the altar and looking up, walking back out. నీవు దానిలో కలిగినట్లయితే ఒకవేళ నీవు ఏది పొందలేవు. నీవు కేవలం ప్రార్థనా వరుసలో నడిచి వెనుకకు వెళ్ళిపోతావు. వేదిక ఎదుకు వస్తావు, పైకి చూచి వెనక్కి వెళ్ళిపోతావు. Oh, brother, when that token's once placed in your heart, and you know it's the resurrection of Jesus Christ in you, something's happening. There isn't nothing going to turn you. You know where you belong. ఓ సహోదరుడా, ఒక్కసారి గుర్తు నీ గుండెపై పెట్టబడితే యేసుక్రీస్తు పునరుద్ధానము నీలో ఉన్నది. తెలుసా, ఒకటి జరుగుతున్నది. ఏది నిన్ను వెనుకకు త్రిప్పలేదు. నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుంటావు. Full obedience to the whole Word of God entitles you to the token and nothing else. Blessed is he that does all of his commandments might have right to the tree of life. దేవుని వాక్యమెల్లగల సంపూర్ణ విధేయత గుర్తుకు నిన్ను వారసునిగా చేస్తున్నది, మరొకటి కాదు. ఆయన ఆజ్ఞలనియు గైకుని వాడు ధన్యుడు, అతడు జీవవృక్షానికి హక్కుదారుడు కావచ్చును. Then, when we pray, we must have the token to present with our prayers. I don't fail to get that. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనతో మనము సమర్పణ చేసుకుంటానికి మనం తప్పక గుర్తు కలిగి ఉండవలసి ఉన్నది. అది పొందకుండా ఉండవద్దు. When you pray, you must have the token to hold over your prayer. You do not keep praying until the token comes.
because you're not promised to receive it. You've got to have this token first. That's a paying price. Your faith to believe it. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనను పట్టుకుంటానికి నీ యొద్ద గుర్తు ఉండాలి. ఆ విధంగా కానట్లయితే గుర్తు వచ్చే వరకు ప్రార్థన చేయి. కారణం అది పొందుకుంటానికి నీకు వాగ్దానము ఇవ్వబడలేదు. చూశారా, మొదట గుర్తు ఉండవలసినది. అదే చెల్లించిన ధర. నీవది నమ్ముటకు గల నీ యొక్క విశ్వాసము. Now, sign of full obedience. Fear is gone. Paul tells us that the blood speaks better things. You say the blood speaks. Yeah, the blood speaks. ఇప్పుడు సంపూర్ణ వ్యతిరేక సూచన భయం పోయినది. పౌలును తెలియజేస్తున్నాడు, రక్తము గొప్ప విషయాలు మాట్లాడును. రక్తం మాట్లాడునా అని అడుగుతావు. రక్తం మాట్లాడును. In Genesis 4:10, we find out that God said that Abel's blood spoke out from the earth. We find out in Hebrews 12 that the blood of the covenant of Christ speaks better things than that of Abel. ఆదికాండం 4:10లో మనం చూస్తున్నాము, దేవుడు చెప్పాడు కయీనుతో, లేక హెబెలు యొక్క రక్తము నేల నుండి మొదలుపెట్టినది. హెబ్రీ 12లో చూస్తున్నాం, క్రీస్తు యొక్క నిబంధన రక్తము హెబెలు కంటే మరి శ్రేష్టమైన విషయాలు పలుకును. We find out the blood does speak. It speaks in your behalf. The life that's in you speaks for the shed blood. Amen. చూశారా, రక్తము మాట్లాడును అని మనము చూశాము. అది నీ పక్షమున మాట్లాడును. నీలో ఉన్న ప్రాణము చిందిపోయిన రక్తము నుండి మాట్లాడును. ఆమేన్. ఓ సహోదరుడా, I wish everybody could see that. If you can see what it is, it's the life that's in you. See, that blood is identifying you with it. It's a token. ప్రతి ఒక్కరూ అది చూడాలని నేను కోరుతున్నాను. అవునా, అది ఏమైనదని నీవు చూచితే అది నీలో ఉన్న ప్రాణమే. గమనించారా, దానితో నిన్ను రక్తము గుర్తింపు చేస్తున్నది. అదే గుర్తు. What is the blood was shed for you? You've accepted the life is coming to you. You have the token. That's the Holy Spirit. అది ఏమైనది? రక్తము నీకై చెందించబడినది. నీవు అంగీకరించావు. ప్రాణము నీలోకి వచ్చినది. నీవు గుర్తు కలిగి ఉంటేవి. అదే పరిశుద్ధాత్మ. Then when we pray, we must have the token to present with the prayers, as I said. And now, believe for ourselves and apply the token to the whole family. Like in Egypt, Jericho, or even in Acts 16:31, we find out that Paul told the Roman centurion, say, believe thou and all thy house shall be saved. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనతో సమర్పణ చేయుటకు మనకు గుర్తు కావలసి ఉన్నది. నేను చెప్పినట్లుగా ఇప్పుడు మన కొరకు నమ్మి కుటుంబం అంతటి కొరకు పొయ్యిము. ఐగుప్తుల వలె, ఎరికో వలె, లేక అపోస్తుల కార్యములు 16:31 వలె రోమా శతాధిపతి పౌలు చెప్పినది మనం చూస్తున్నాము. నీ విశ్వాసముంచము, నీ ఇంటి వారందరూ రక్షింపబడదురు. Apply to your family. You got an unsaved child, lay the token right on top of him and say, Lord God, I claim him. Stay right there. You got a mother, a loved one that's lost, lay that token on him. Say, Lord God, I claim him. దానిని కుటుంబానికి వినియోగించము. నీవు రక్షించబడిన బిడ్డమైనట్లయితే, నీవు రక్షించబడిన బిడ్డ ఉన్నట్లయితే, రక్షించబడినటువంటి బిడ్డ ఉంటే గురుతు అతనిపై పెట్టు. ప్రభుదేవా, అతనిని నేను కొరుతున్నాను అని చెప్పు. అక్కడే ఉండు. నీకు నీ తల్లి కాని లేక నీవు ప్రేమించు మరొకరు కాని తప్పిపోయిన వారు ఉన్నట్లయితే వారిపైన గుర్తును పెట్టు. ప్రభుదేవా, నేను దాన్ని కొరుతున్నాను అని చెప్పు. Move out of all the worldly trash out of your house. Get ready for it. Burn up your shorts. Throw your card tables away. Get rid of your cigarettes. నీ ఇంటిలోని లోక చెత్తనంతా త్రోసివేసేయి. అందుకొరకు సంసిద్ధపడు. నీ పొట్టి లంగాలు కాల్చివేయి. నీ పేకాట బలాలను నెట్టివేయి. నీ సిగరెట్ మన్నుకో. Dump your unbelief and your church papers in the trash can where they belong. Amen. Then you're getting ready. నీ యొక్క అవిశ్వాసాన్ని ఆ మురిక్కుటలో పడవేయి. నీ సంఘ కాగితాలు చెత్తకుడులో వేయి. ఎక్కడ ఉన్నావో అక్కడకు. ఆమేన్. అప్పుడు నీవు సంసిద్ధపడు. Then what do? Then apply the token in prayer with real evidence, real faith. Wow. Apply it with confidence. ఆ తర్వాత ఏమి చేస్తావు?
తరువాత ప్రార్థన ద్వారా గుర్తును పోయి నిజమైన రుజువుతో, నిజమైన విశ్వాసముతో దాన్ని పోయి, నమ్మకముతో దాన్ని పోయి, When you apply the token, know that you're cleaned up. If our hearts condemn us not, then we have our request. నీవు గుర్తును పూస్తున్నప్పుడు నీవు శుద్ధులై ఉండాలని తెలుసుకో. మన హృదయం మన యందు దోషారోపణ చేయనిలా అప్పుడు మన విన్నపములకు జవాబు వచ్చును. As long as you people are doing them things is wrong, how are you going to ask God to do anything for you? When you know you're wrong. చెడ్డ విషయాలన్నీ ప్రజలను మీరు చేయనంత కాలము నీవు తప్పిదస్తుడవని ఎరిగి కూడా ఒకరి చేడు కొరకై దేవుడిని నీవేలాగా అడుగుతావు. That's why we just stagger up and stagger back. I'm not saying this to hurt. I'm saying this to straighten out, to get things right. Amen. How are you going to build it up on the chars of Sodom and Gomorrah? Come back. ఓ కర్ణముచితనే, మనం ముందుకు వెనుక ఉగులాడుతూ ఉంటాం. మేము గాయపరచాలని అని కాదు, నేను ఇష్టపడలేదు. మేము సరిచేయాలని, కార్యాలు సరిగా ఉండాలని నేను దీన్ని చెప్తున్నాను. సదమ గమరాల కాలిన బొగ్గుల మీద మీరు ఎలాగ భవనము కట్టగలరు? తిరిగి రా. Associations and ministers would let the people do anything and get by and just put their name on a book and call them this, that, and the other. It's a disgrace. సంస్థాపకాలు, దైవ సేవకులు ప్రజలు ఏమి చేయడానికైనా ఎలా వెళ్ళటానికైనా అంగీకరిస్తారు. అలా పుస్తకంలో పేరు రాసి అది ఇది ఇంకేదో అని పిలుస్తారు. అది హీనమైనప్పటికీ కూడా It's got so that faith is something not even, don't even, very some never know what it even is. They got a lot of hope but no faith. అది ఏమైనప్పటికీ తెలిసినది అని అనుకోవద్దు. అదేమైనప్పటికీ తెలిసినదని నీవు అనుకోవద్దు. వారికి ఒక నిరీక్షణ ఉన్నది, అయితే విశ్వాసము లేదు. You've got to get back to everything combed out and clean. Amen. Then take your token that you know that it's Jesus Christ in you. Then plant. ప్రతిదీ కూడా కలిసి ఉండి నిర్మలంగా ఉండు దాని యొద్దకు నీవు రావలసి ఉన్నది. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అని అప్పుడు గుర్తును తీసుకో, దాన్ని ప్రయోగించు. Something don't happen, there's something wrong. Go back again. Got the wrong thing in your hand. He promised it. He was the one who promised it. Apply it. ఒకటి జరగకపోతే ఒకడేదో అక్కడ తప్పు ఉన్నది, వెనక్కి మరలి వెళ్ళు. నీ చేతిలో తప్పు ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు ఆయనే. దానిని ప్రయోగించు. Read Ephesians 2:12 sometime if you wish to. You find out there. Notice in Hebrews 9:11 also, Paul said, serving the living God with living articles. ఎఫెసీ 2:12 చదువు. నీవు ఆశపడితే నీవు అక్కడికి కనుగొంటావు. హెబ్రీ 9:11 గమనించు. పౌలు ఇలాగ చెప్పి ఉన్నాడు, జీవము గల దేవుని జీవము గల ఆజ్ఞలతో సేవించు. Not saying just like I'd go up like a Hebrew used to, take his sacrifice and come down the road with a big fat bullock and lay his hands up on it and identify himself and shed the blood, go back justified. Jehovah required it. He did it. హెబ్రీలు చేసినట్టుగా నేను అలా వెళ్ళాలని ఇష్టపడుతున్నానని చెప్పవద్దు. హెబ్రీలు చేసినట్లు అతని అర్పణ తీసుకుని పెద్ద బలమైన ఎద్దులు తీసుకుని దానిని వచ్చి దానిపై చేతులుంచి తను గుర్తింపు చేసుకుని రక్తము ప్రోక్షణ చేసి నీతిమంతులుగా తీర్చబడి వెళ్లిపోయిన రీతిగా యెహోవా అది అడిగాడు, అతను అది చేశాడు. Then the next generation, maybe they got a little colder. Somebody else got a little colder. The first thing you know, it become a family tradition. That's what Pentecost has become to us. A family tradition. ఆ తర్వాత తరము ఒకవేళ వారు కొంచెం చల్లబడవచ్చు, మరొకరు ఇంకొంచెం చల్లబడ్డాడు. మొదటిగా ఏమి జరగదో తెలుసా? అది ఒక కుటుంబ ఆచారంగా మారిపోయినది. అదే పెంతెకోస్తు ఒక కుటుంబ ఆచారంగా మనకు తయారైపోయినది. We get down and say, wasn't that television show pretty good tonight? What they did down in church? Lord Jesus, oh mercy. It's a family tradition. మనము కూర్చొని ఏ రాత్రి టెలివిజన్ ఆట బాగాలేదా? సంఘంలో వారు ఏం చేశారు? ఆశ్చర్యమే. ఓ కనికరము కలుగును గాక. చూశారా? ఒక కుటుంబ పారంపర్య ఆచారము. You know, I spoke in tongues the other day. I belong to this or that. You know, it's a family tradition. నేను భాషలతో మాట్లాడాను, నీకు తెలుసా? నేను దీనికి చెంది ఉన్నాను తెలుసా? అది ఒక కుటుంబ ఆచారము.
You know what God said? God said your fats and rams stink in my nose. That's right. Your sacrifices become a stink. దేవుడు ఏమని చెప్పాడు మీకు తెలుసా? దేవుడు చెప్పాడు, మీ పుట్టోళ్ళ కొవ్వు నా నాసిక రంధ్రములకు దుర్గంధం కొట్టుతున్నది. అవును, నిజం. మీ అర్పణలు కంపు కొట్టుతున్నవి. And so as the Pentecostal sacrifices, no about denominational cut-ups and carry-ons, women and men doing the way they do, a form of godliness. అలాగున్నవి మన పెంతెకోస్తు అర్పణలు, మన యొక్క అన్ని సంఘ శాఖల కత్తిరింపులు, కార్యాచరణలు, మన యొక్క స్త్రీలు పురుషులు వారికి ఇష్టమొచ్చినట్లుగా చేయుట, పైకి భక్తి కలిగి ఉండుట. What's the music up? Somebody jump up and down a while and it's all over like a bucket of water float on if the word of God happened to come forth and say something. సంగీత కార్యక్రమాలు, ఒకరు ఎగురుతాడు, కొద్దిసేపు కిందకి దూకుతాడు, అంత అయిపోయినది. దానిపైన నీళ్ల బకెట్ పూసినట్లుగా దేవుని వాక్యం వచ్చి ఏదైనా ఒకటి చేస్తే, what's the matter? Your sacrifices begin to stink before Jehovah. విషయమేంటి? మీ యొక్క అర్పణలు యెహోవా ఎదుట కంపు కొట్టుచున్నవి. And it was at that time that the Isaiah come on the scene. He told him, I'll give you an everlasting sign, a virgin shall conceive. యెషయా రంగం మీదకి వచ్చిన కాలమోది అతడి వారితో ఇలాగ చెప్పాడు, నిశ్చయమైన సూచనను నేను మీకిచ్చేదను, కన్య గర్భవతి అయి. See, there you are. Not dead forms and creeds, no, but a living article, a living God that's raised from the dead and are living among us. గమనించు, అక్కడే నీవు ఉన్నావు. మృతతుల్యమైన మూఢ నమ్మకాలు కాదు, రూపములు కాదు, కాదు. అయితే జీవము గల శాసనాలు, జీవము గల దేవుడు మృతుల్లో ఉండి తిరిగి లేచి మన మధ్య నివసిస్తున్నాడు. Some of them, these churches like that, that believe these things, they deny that such a thing is a token. A fellow tried to tell me only the 12 apostles received the Holy Ghost. That's all. Oh. వారిలో కొందరు ఈ సంఘాలు, ఈ సంగతులు నమ్మే ఈ సంఘాల గురుతు అను ఒకటి ఉన్నదని తృణీకరిస్తారు. ఒకడు నాకు ఇలా చెప్పుటకు ప్రయత్నం చేశాడు, 12 మంది అపోస్తలు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని. అక్కడ ఉన్నది అంతా అదే. But we who believe the word know different. We know that this is a living presence. Or how do we know it's a living presence of Christ, the Spirit that's among us? It does the same thing He does. That's the evidence of it. అయితే వాక్యాన్ని నమ్మే మనకు వ్యత్యాసము తెలుసు. ఇది జీవం గల సన్నిధి అని మనకు తెలుసును. ఇది జీవం గల క్రీస్తు సన్నిధి అని, ఆత్మ మన మధ్య ఉన్నాడని మనకు తెలియను. ఆయన చేసినదే అది చెయ్యను. దానికి రుజువు అదే. A vine is known by the fruit it bears. And then if that first vine come up and they wrote a book of Acts behind it, and the same thing that Jesus done, the apostles done, then when that vine comes up again, it does the same thing. ద్రాక్షవల్లి తను ఫలించు ఫలమును బట్టి తెలుసుకోబడుతుంది. మొదటి ద్రాక్ష తీగ బయటికి వచ్చినది. దాని వెనుక వారు అపోస్తుల కార్యాలను వ్రాశారు. అదే విషయం యేసు చేసినది, అపోస్తులు చేసినది. ఆ తర్వాత ఆ ద్రాక్షవల్లి మరలా వచ్చినట్లయితే అది అదే పనిని చేస్తున్నది. Hebrews 13:8 says it's the same. Oh my. Proves that God has raised him up for us according to his promised word. గమనిస్తున్నారా? హెబ్రీ 13:8 ఆయన ఏకరీతిగా ఉన్నాడని చెప్పుచున్నది. దేవుడు ఆయన్ను మా కొరకు తిరిగి లేపాడని, ఆయన వాగ్దాన వాక్య ప్రకారంగా చేశాడని అది రుజువుపరుస్తున్నది. Seal of promise. Ephesians 4:30 says, grieve not the Holy Ghost of God, whereby you're sealed until the day of your redemption. Not to the next revival, until the day of your redemption. వాగ్దాన ముద్ర ఎఫెసీ 4:30 చెప్తున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఎలయనగా మీరు విమోచన దినం వరకు ముద్రించబడుతుంది. రాబోతున్న ఉద్యోగ కూటం వరకు కాదు, విమోచన దినము వరకు. Being baptized into it according to 1 Corinthians 12, and in him is the fullness, and no sin is recognized in him. He is born of God, does not commit sin. The seed of God remains in him, and he cannot sin. 1 కొరింథీ 12 ప్రకారముగా అందులోకి బాప్తిసం పొందిన వారమై ఉంటున్నాము. ఆయన యందు సర్వ సంపూర్ణత ఉన్నది. ఆయనలో ఏ పాపము లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. అతనిలో దేవుని బీజము నిలుచును కనుక అతడు పాపము చేయగలడు. How can he want the tokens there? The token is the sign he's been accepted. అక్కడ గుర్తు ఉండగా అతడు ఎలా చేస్తాడు? అతడు అంగీకరించబడ్డాడని
గుర్తు సూచన అయి ఉంటున్నది. Well, you say, I'll sin, well, then you never have the token. See? The token is the barrier. It shows that the price is paid. నీవు చెప్తావు, నేను పాపము చేశాను, అలాగైతే నీలో గుర్తు లేదు. చూస్తున్నారా, గుర్తు అడ్డం ఉండేది. నీ యొక్క వెల చెల్లించబడి ఉన్నది. If Satan tries to hand it to you, just think of this. If Satan tries to hand you some sickness or tries to hand you something, you know what to do? Show him your token. Amen. అది ఆలోచించి, సాతాను నీకు ఒక వ్యాధిని ఇవ్వాలనుకుంటే, లేక ఒకటి నీకు ఇవ్వాలనుకుంటే ఏమి చేయాలో నీకు తెలుసా? నీ గుర్తు చూయించు. Sure, sickness strikes a Christian. Show him your token and prove to him that you're a purchased product of God. Resist the devil and he'll flee from you. నిజం, క్రైస్తవునికి వ్యాధి వస్తుంది. నీ గుర్తు వాడికి చూయించు. దేవుడు కొన్న వస్తువు నీవు అని రుజువు చేయి. అపవాదిని ఎదిరించుము, వారు నీ యొద్ద నుండి పారిపోవును. Hold the token over your unmovable faith in his promised word. వాగ్దానము చేయబడిన ఆయన యొక్క వాక్యమునందలి అత్యంత విశ్వాసముతో గుర్తును పట్టుకో. God once gave a rainbow sign for a token. I'm closing. Gave a rainbow sign for a token. I just got about 10 minutes and then had my prayer line. He ever remained true to that token, did he? He does yet. దేవుడు ఒకనాడు ఇంద్రధనస్సు సూచనను గుర్తుగా ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను. ఒక గుర్తు కొరకు ఇంద్రధనస్సు సూచనలు ఇచ్చాడు. నాకు సుమారు 10 నిమిషాలు ఉన్నది. తరువాత ప్రార్థనా వరుసను ప్రారంభిద్దాము. ఆ గుర్తుకు ఆయన ఎల్లప్పుడూ బద్ధుడై ఉంటాడు. ఆయన ఉన్నాడా? ఆయన ఇంకా ఉన్నాడు. All these thousands of years, he has never one time failed to display it. He was true to that token. Shows us that he ever and never will fail to honor his tokens. ఈ వేల సంవత్సరాల్లో దాన్ని కనపరచకుండా లేడు. ఆ గుర్తు ఎడలా ఆయన నమ్మకస్తుగా ఉండి, ఆయన గుర్తుల ఎడలా ఆయన అపజయమొందలేదని మనకు చూయించాడు. I don't care if Jesus don't come for 10,000 years. You have the token, he's still got to honor it. No matter how many things changes and whatever more, he's got to honor that token. He said he would. యేసు 10,000 సంవత్సరాలకు రానట్లయితే నీవు గుర్తును కలిగి ఉన్నావు. ఆయన దాన్ని ఘనపరచుటకు బద్ధుడై ఉంటున్నాడు. ఏమేమి మార్పు చెందని, ఎన్ని కార్యాలు మారిపోయినా, ఏమేమి మార్పు చెందినా ఆ గుర్తును ఆయన గౌరవించ బద్ధుడై ఉంటాడు. ఆయన చేయనని ఆయన చెప్పి ఉన్నాడు. All right. He expects us now to display his token over our God-given faith to every unbelieving cult in the nation and in the world that believes that signs and wonders don't follow the believers. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసములో ఆయన గుర్తును మనము కనపరచాలని ఆయన కనిపెడుతున్నాడు. దేశములోను లోకములో ఉన్న నమ్మనటువంటి మూఢత్వాన్ని, సూచనలు, అద్భుతాలు విశ్వాసుల మధ్య జరగవను మూఢత్వం మధ్య దేవుడు మనకై ఎదురు చూస్తున్నాడు. And be true to this token and shows that the fare has been paid and we've been accepted for the resurrection, having the token life inside of us. ఈ గుర్తు ఎడల నమ్మకంగా ఉండము. మూల్యము చెల్లించబడిందని గుర్తు యొక్క జీవాన్ని మన లోపల ఉంచుకుని పునరుద్ధానమును అంగీకరించామని అది తెలియజేస్తున్నది. That's a cutting message, but it's the truth. That's what we need, is truth. God help us to know truth. You shall know the truth, and the truth shall make you free. అది కోసే వర్తమానము, అయితే అది సత్యము. మనకు కావలసిన సత్యమే. సత్యమును తెలియజేసుకుంటకు దేవుడు మనకు సహాయము చేయడు కాక. మీరు సత్యము తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. I claim that Jesus Christ is the same yesterday, today, and forever. I believe that God gives the Holy Ghost as a token right now just before the exodus of the bride going out of the church. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉంటాడని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే దేవుడు ఒక గుర్తుగా పరిశుద్ధాత్మను ఇచ్చునని నేను నమ్ముతున్నాను. సంఘములో నుండి పెళ్లి కుమార్తె బయలుదేరుటకు కొంచెం ముందుగా I believe it's so much Tommy Rotten people saying they shouted, they spoke in tongues. I believe in those things, but you can't rely on that. How can you rely on that and then deny the word? See? సంఘములో బహుహీనమైన బుద్ధిహీనత ఉన్నదని ప్రజలు కేకలు వేసి
భాషలతో మాట్లాడి నేను అవి నమ్ముతున్నాను, అయితే నీవు వాటిపైన ఆధారపడకూడదు. వాటిపైన ఆధారపడి ఎలాగూ నీ వాక్యమును తృణీకరించగలవు? చూశారా? The token is the Word, identified in you, living itself out. That's God being His own interpreter. వాక్యమే గురుతు, నీలో గుర్తింపబడి వాక్యము, అదే జీవిస్తున్నది. గురుతు, అది ఆయనకు ఆయనే అనువాదకుడు అవుతాడు. You might say, well, you interpret my tongue. That ain't it. He interprets your life by the Word. నా భాషకు అర్థము చెప్పు అని నీవు చెప్పనవసరం లేదు. అది కాదు. వాక్యము ద్వారా ఆయన నీ జీవితానికి అనువాదము చేస్తాడు. When He takes your word, what you are, and identifies His word to that, you don't need any interpretation. It's already there. God does His own interpretation. And we've had these promises for the day. ఆయన నీ మాటను తీసుకున్నప్పుడు నీవు ఏమై ఉన్నది, అక్కడి నుండి ఆయన వాక్యమును గుర్తింపు చేస్తాడు. అక్కడ ఎటువంటి అనువాదము అవసరం లేదు. అక్కడ ఎప్పుడున్నదో దేవుడు ఆయన అనువాదమును ఆయనే చేయును. మరియు ఈ దినానికి ఈ వాగ్దానములు మనకు ఉన్నవి. Oh, Dallas, you lovely bunch of Christians. Don't be carried away with this stuff today that you see going around, because it's going to perish. ఓ డల్లాస్, ప్రియమైన క్రైస్తవ గుంపు, మీరు చూస్తున్న ఈ దినాన ఉన్నటువంటి మీరు చూస్తున్న చెత్తతో సాగిపోకండి. ఎందుకంటే అది నాశనం కాబోతున్నది. Play that token always. Just play that token. Read the Bible. Come up to everything. And if your spirit in you don't say amen to that, then you better go back and change that you got to the token. You haven't got it. అన్ని వేళలలో గుర్తును కనపరచండి. బైబిల్ చదవండి. ప్రతి దాని యొద్దకు రండి. దానికి మీ ఆత్మ ఆమెన్ అని చెప్పకపోతే, అలాగైతే మీరు వెనుకకు వచ్చడం మంచిది. గుర్తు కొరకై మీకున్నది మార్చుకోండి. మీకు అది లేదు. I know that's a whole lot to be seen here in one afternoon. It's right now 4:30. It's time now that we can get out to 5 o'clock of the prayer line. ఒక్క మధ్యాహ్న వేళ ఎందరో చెప్తారని నాకు తెలుసు. ఇప్పుడు 4:30. ఇప్పుడు సమయం 5 గంటలకు మనం ప్రార్థన వరుసకు వెళ్ళవలసి ఉన్నది. Do you believe that Jesus Christ lives and reigns today? Do you believe what I told you is the truth? It's a token, a requirement. యేసుక్రీస్తు జీవించుతూ పరిపాలన చేస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? నేను ఏమి చెప్పి ఉన్నాను అది సత్యమని నమ్ముతున్నారా? అది గురుతు, కోరబడినది. I only can speak what is true. I only speak what I see, what I hear, what's revealed to me. సత్యమేదో దాన్నే నేను మాట్లాడగలను. నేను ఏమి చూశాను, నేను ఏమి విన్నాను, నాకేమి బయలుపరచబడినదు, దానినే నేను మాట్లాడగలను. And I say this of the tens of thousands of times, not one time has it ever failed to be true. Now that has to be God. Now it has to be God. నేను ఎందుకు ఇది చెప్తున్నానగా, వేల సమయాల్లో అది సత్యము కాకుండా ఉండలేదు. ఇప్పుడు అది దేవుడై ఉండవలసి ఉన్నది. అది దేవుడై ఉండవలసి ఉన్నది. Well, would God give a ministry like that to somebody who didn't know what they're talking about? Would He identify Himself as that seer there and then turn around and give him a mixed up word? వారు మాట్లాడుతున్నది ఏదో వారు ఎరుగునటువంటి ఒకనికి అలాంటి పరిచయను దేవుడు ఇచ్చునా? అక్కడ ఉన్న దీర్ఘదర్శికి తను గుర్తింపు చేసుకుని మరలా తిరిగిపోయి మిశ్రితమైన వాక్యమును అతనికి ఇచ్చునా? The guy that denies it's one's mixed up. The God ain't mixed up. God's His own interpreter. దానిని తృణీకరించేవాడు దానిని మిశ్రమము చేస్తాడా? దేవుడు మిశ్రమము చేయడు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదికుడు. Receive the token. Don't rest upon joining any church or any forms or anything. Get the token. Hold it. It's the only thing that God will recognize. గురుతు స్వీకరించు. ఏ సంఘంలో చేరుట గాని, ఏ గుంపులో కలిసి గాని, దేనిపైన ఆధారపడకు. గుర్తును స్వీకరించు. దాన్ని పట్టుకో. దేవుడు గుర్తించినది అది ఒకటి మాత్రమే. When you come down to that hour, when it comes to your death, you better hold that token over yourself, knowing that in the day of His coming, that resurrection, I can present that token. ఆ ఘడికి నీ వచ్చినప్పుడు, అది నీ మరణం యొద్దకు వచ్చినప్పుడు, నీ పైన ఆ గుర్తును పెట్టుకోవడం మంచిది. ఆయన రాకడప్పుడు, ఆ పునరుద్ధరణప్పుడు ఆ గుర్తును నేను అర్పిస్తానని ఎరుగు.
It won't be in this body, it's rotted up, but in this spirit that cannot die, it's eternal life. The token rests there. And he promised, I'll raise him up again at the last day. అది ఈ శరీరంలో ఉండదు, అది కుళ్ళిపోతుంది. అయితే చనిపోలేని ఈ ఆత్మలో ఇది నిత్యజీవము గురుతు అక్కడే ఉంటున్నది. అంత్యదినమున అతన్ని లేపెదనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. That same Jesus Christ is here. He is the messenger. Here is the message, and he is the messenger here to identify his message. అదే యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన వర్తమానికుడు. ఇక్కడ వర్తమానం ఉన్నది. ఆయన వర్తమానమును గుర్తింపు చేయుటకు ఆయన వర్తమానికుడై ఇక్కడ ఉన్నాడు. I'm not the messenger. He is the messenger. And this is the message. And if you've got a spirit that disagrees with that, how can it be the messenger of the message? Only the token will identify. నేను వర్తమానికుడి కాదు, ఆయన వర్తమానికుడు. ఇది వర్తమానము. దానితో నిరాకరించు ఆత్మ నీవు కలిగినట్లయితే వర్తమాన యొక్క వర్తమానికుడు ఆయన ఎలాగవుతాడు అను దానిని కేవలం గుర్తు మాత్రమే దానిని గుర్తింపు చేస్తున్నది. Amen. I feel religious. I really do. I feel like I could fly away right now. For I know who I have believed, and I've seen my life identified with him in his resurrection. ఆమేన్. నేను భక్తిపూర్వకంగా పులకితరవుతున్న పోతున్నాను. నిజంగా అలా ఉన్నాను. ఇప్పుడే నేను ఎగిరిపోవాలన్నట్లుగా భావిస్తున్నాను. ఎందుకనగా నేను ఎవరిని నమ్మి ఉన్నానో నేను ఎరుగుదును. ఆయన పునరుద్ధానమందు ఆయనతో నా జీవితము గుర్తింపబడుట నేను చూశాను. His presence is here. Accept it, friends. Please do. Down in your heart. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. స్నేహితులారా, అంగీకరించండి. దయతో మీ నిండి హృదయముతో. I know we all come up around the altar and pray. That's an old Methodist idea. They never did do that in the Bible. The Bible said, as many as believe was baptized. That's right. మనమంతా బలిపీఠం ఎద్దుకు వచ్చి ప్రార్థించాలని నాకు తెలుసు. అది పాతకాలపు మెథడిస్టు వారి ఆలోచన. బైబిల్లో వారి ఎన్నడూ అలాగూ చేయలేదు. బైబిల్ తెలియజేస్తున్నది నమ్మిన వారందరూ బాప్తిసం పొందిరి. అవును నిజమా? No such thing as an altar called the Bible. That's something we added, which is all right. Anything God blesses is all right. బలిపీఠం పిలుపు అనేది బైబిల్లో లేదు. అది మనము చేర్చినలో ఒకటి. అది మంచిదే. దేవుడు ఆశీర్వదించిన ప్రతిదీ మంచిదే. Like the anointed cross. There's no such thing as the Bible. They're taken from the body of Paul. I think it's just an able. గుడ్డెలను అభిషేకించినట్లుగా బైబిల్లో అలాంటిది లేనే లేదు. పౌలు శరీరానికి తగిలిన చేతి రుమాలైనను గుడ్డలైనను వారు తీసుకున్నారు. But any way you want to do it, it's all right. In your seat at the altar where it is the only thing apply that a token to you. ఎలాగైతేనేమి మీరు చేయాలనుకున్నట్లయితే మంచిదే. మీ యొక్క స్థానాలలో బలిపీఠం యొద్ద అది ఎక్కడైనా చేయవలసినది అది ఒక గుర్తుగా నీవు పొసుకో. Then look yourself over. Look what kind of life, what's going on. See if it's been applied or not. If it hasn't, then lay over what you got aside and come back till the token is applied. తరువాత నీవు చుచ్చుకో. ఎలాంటి జీవితము జరిగిపోతున్నదో చూడు. అది పోయబడినదా లేదా చూడు. అది అలాగే కాకపోతే నీకు ఏమున్నదో అది ప్రక్కన పెట్టి తిరిగిదా. గురుతు పోయబడి వరకు. Let us pray. Heavenly Father, maybe I spoke rashly, but Lord, how is a nail going to hold unless you clench it? ప్రార్థించుకున్నాము. పరలోకపు తండ్రి, ఒకవేళ నేను కఠినంగా మాట్లాడి ఉండవచ్చును. ప్రభువా, నీవు దాన్ని దిగగొట్టకుండా ఎలా గుచ్చెలను దిగగొట్టగలవు? I pray, Father, that it will be clenched in the heart of the people, that they will see that is not no persified thing. It isn't that they're trying to identify some organization, some clan, some cult, some person, or myself, or anybody else. It's Jesus Christ. అది ప్రజల హృదయాలలో దిగగొట్టబడి ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది గట్టిగా కొట్టినట్లుగా కాదు అని ప్రజలు చూచినట్లుగా, అది నిర్మాణాత్మకమైనదిగా లేక మూఢభక్తిగా, ఒక వ్యక్తిగా లేక నాకు నేనుగా లేక మరొకరిగా నేనది గుర్తింపు పొందుటకు ప్రయత్నము చేయటం లేదు. దానిని అది యేసుక్రీస్తు. Throw all those organizations together. There's 6 of one and a half a dozen of the other, according to your word.
Oh, mother whore of the Bible, Revelation 17, was the mother of every one of the harlots, and they could not be man, they were harlots. And they all went into the bed of worldliness. And we see it's done at Pentecostals and all. But Jesus, you still remain Jesus. ఆ సంస్థాపకులంటి కలిపి నేను నెడతాను. అవి నీ వాక్య ప్రకారముగా 6:1 డజన్ పాత మహావేశ్య తల్లి. బైబిల్ గ్రంథంలోని ప్రకటన 17. ప్రతి ఒక్క వేశ్యకు తల్లి. వారు పురుషుడు కాలేడు. అవి వేశ్యలు. అవన్నీ కూడా లోకమనే పడకలోకి వెళ్ళిపోతుంది. పెంతెకోస్తు వారు మరియు మిగతా వారు అది జరగడం మేము చూశాము. అయితే యేసు నీవింకా యేసే అయి ఉన్నావు. Let them not listen to a message of a church, but the message of Christ, the Word. May you identify yourself, Lord, today with believers. సంఘం యొక్క వర్తమానంలో వారు వినకుందురు కాక, అయితే వాక్యముగు క్రీస్తు వర్తమానమును విందురు కాక. ప్రభువా, విశ్వాసులతో నీకై నీవే విశ్వాసులతో గుర్తింపు చేసుకునము. Heal all the sick. Forgive our sins, Lord. I pray as a servant of yours, please forgive my sins and forgive the sins of this people. రోగులందరినీ స్వస్థపరచము. ప్రభువా, మా పాపములు క్షమించము. నీ యొక్క దాసునుగా నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా పాపములు క్షమించము. ఈ ప్రజల పాపములు క్షమించము. I trust, Lord, each one of them has no doubt helped in offerings to pay for the buildings, and they've spent their money. They did everything, Lord. Oh, God, I pray that there won't be one of them miss it, Lord. May every one... ప్రభువా, భవనము కొరకు ప్రతి ఒక్కరూ కానుకలు సహకరించారని నిస్సందేహంగా నేను నమ్ముతున్నాను. వారి ధనాన్ని వారు ఖర్చు చేశారు. ప్రభువా, ప్రతిదీ చేశారు. ఓ దేవా, వారిలో ఒక్కొక్కరు కూడా పోగొట్టుకొనకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ. I do that with sincerity. Yet, Lord, you must be stern. We know to correct is love. Love is corrective. And I pray, Father, that's the reason that you corrected your people, was because you loved them. And every sin has to be answered for. నేను దాన్ని విధేయతతో చెప్పుతున్నాను. అయినను ప్రభువా, నీవు అధికారముల వాడవై ఉండవలసి ఉన్నది. దిద్దుబాటు చేయుట ప్రేమ అని మాకు తెలుసు. ప్రేమ క్రమపరచును. నేను ప్రార్థించుతున్నాను. ఆ కారణము చేతనే నీవు నీ ప్రజలను సరిచేయదు. ఎందుకంటే నీవు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతి పాపమునకు లెక్క ఒప్పజెప్పవలసి ఉంటున్నది. Father, I pray that you will forgive our sins now. As we confess them, we have wandered far away, Lord. I'm identified with these Pentecostal people, Lord. I'm one of them. తండ్రి, మా పాపములు మేము ఒప్పుకొనుచుండగా నీవు వాటిని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మేము దూరంగా వెళ్ళిపోయాము. నేను ఈ పెంతెకోస్తు వారితో గుర్తించబడితిని. ప్రభువా, నేను వారిలో ఒకడును. And I pray, God, that you forgive us all and take some of these leaders and turn them around and let them look towards Calvary there once. And then they'll forget about what they have to be, a presbyter or a bishop or whatever it might be. Know that we're no big ones in this kingdom. We're all children of God. దేవా, మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కొందరు నాయకులను తీసుకుని వారిని త్రిప్పివేయము. ఒక్కసారి అక్కడ కల్వరిని వారు చూచెదరు కాక, ఆ తర్వాత వారు ఏమై ఉండవలసినది వారు మరచెదరు కాక, ఒక ప్రెసిడెంట్, ఒక బిషప్, అది ఏమైనప్పటికీ మరచి ఈ రాజ్యంలో పెద్దవాళ్ళు ఎవరు లేరని తెలుసుకుందరు కాక, మేమంతా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. I pray that you'll help us now. Identify yourself among us today. We ask in Jesus Christ's name. Amen. నీవు మాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఏ దినాన మా మధ్య గుర్తింపు చేసుకున్నాము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Just before we start the prayer line, might be somebody here who's never been here before. I don't know who you are, but God knows you. If I've told the truth, let God identify it whether it's the truth or not. That's the proof of it. ప్రార్థన వర్షను ప్రారంభించక ముందు ఇక్కడ క్రితము ఎన్నడూ లేనటువంటి ఒకరు ఉండి ఉండవచ్చును. నీవు ఎవరో నాకు తెలియదు. అయితే నిన్ను దేవుడు ఎరుగును.
నేను నీకు సత్యము చెప్పినట్లయితే అది సత్యమా కాదా దేవుడే గుర్తింపు చేయను కాక. దాని రుజువు అదే. If he's raised from the dead, he's the same yesterday and forever. He said in John 14:12, he that believeth, not he that maketh believe, he that believeth in me, the works that I do shall he do also. Is that right? ఆయన మృతుల్లోండి లేచినట్లయితే ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. యోహాను 14:12 ఆయన చెప్పి ఉన్నాడు, విశ్వాసముంచినవాడు అనుకుంటున్న విశ్వాసం కలవాడు కాదు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును. అది నిజమేనా? Someone said, greater shall you do. That's right. Said, well, we preach the gospel, that's greater. Just do the things he done. That'll prove it to anything. Then we talk about the greater. ఒకరన్నారు, మీరు గొప్పవే చేతురు. అవునది వాస్తవం. మేము చెప్పాడు, మేము సువార్తను ప్రకటిస్తున్నాము, అది గొప్పదే. ఆయన చేసినవి చేయుట అది నన్ను రుజువు చేస్తున్నది. చూసారా? ఆ తర్వాత గొప్ప వాటిని గురించి మనం మాట్లాడుదాం. I can show you the greater things he's doing now than he did when he was on earth. That's not just preaching the gospel either. That's in signs and miracles. Not time for it. ఆయన భూమిపైన ఉన్నప్పటికంటే గొప్ప విషయాలు ఆయన చేయుచునుట నేను నీకు చూపించగలను. మరి అది కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఇంకా సూచిక క్రియలు, అద్భుతాలు. అందుకు సమయం కాదా? Just believe and may the God of heaven who raised up Jesus Christ from the dead and has presented him here alive to us after 2,000 years identify this message that is correct. The token's got to be applied. నమ్మిక మాత్రముంచు. యేసుక్రీస్తును మృతుల నుండి ఎవరైతే లేపారో ఆకాశమందలి ఆ దేవుడు మనకై సజీవునిగా ఆయన అనుగ్రహించాడు. 2000 సంవత్సరాల తర్వాత ఈ వర్తమానంలో గుర్తింపు చేస్తూ ఇది నిజమని గురుతు కనపరచబడవలసి ఉన్నది. Now you've got diseases and troubles. Pray. Just sincerely say, Lord, I believe that you're a high priest that can be touched with the feeling of our infirmities, and we're told by this minister here that you are with us, present. And I want you to be present with us and identify yourself. ఇప్పుడు వ్యాధులతో బాధలతో ఉన్న మీరు ప్రార్థించుడి. ప్రభువా, మా బలహీనత చేత తాకబడిన ప్రధాన యాజకుడు నీవు అని నేను నమ్ముతున్నాను. మరియు ఇక్కడ ఉన్న దైవ సేవకుని వలన మాకు ఈ విధముగా చెప్పబడి ఉన్నది, ఇప్పుడు నీవు మా మధ్య ఉన్నావని. అందుకని మా కొరకు నిన్ను నీవు గుర్తింపు చేసుకుని మాకు ప్రత్యక్షము కమ్ము. I pray every one of you. Now it's up to God to say something. ఇప్పుడు మీరందరూ ప్రార్థించండి. ఒకటి చెప్పుడుకు ఇప్పుడు దేవుని ఇష్టం. What a time. Oh, I wish you just know something. How you feel when that comes. The whole world comes to you. Amen. ఎటువంటి సమయము అది వచ్చినప్పుడు ప్రపంచమంతా నీకు సంబంధించినదని నీవు భావిస్తావు. ఆమేన్. ఇప్పుడు నీవు ఒకటి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. No devil will be done. He's a defeated being. My Lord is present. It's all in our hands. Amen. Please be real quiet. Don't walk. Sit still. ఏ దయ్యం ఏది చేయబోదు. వాడు ఓడిపోయినవాడు. నా ప్రభువు ఉన్నాడు. అదంతా మన చేతుల్లో ఉన్నది. ఆమేన్. దయచేసి నెమ్మదిగా ఉండండి. నడవద్దు. నెమ్మదిగా కూర్చోండి. You in the wheelchairs, don't think you're helpless. Believe you went through prayer lines and been failed and failed. It wasn't the minister prayed for you failed. It's your faith, and you begin to think you ain't going to do nothing. You believe. చక్రాల బండిలో ఉన్నవారు మిగతా వారు మీరు సహాయం లేని వారని తలంచవద్దు. నమ్మండి. మీరు ప్రార్థనా వరుసలో వెళ్ళి ఉంటుంది. ఓడిపోతుంది. ఓడిపోయినది మీ కొరకు ప్రార్థించిన దైవసేవకుడు కాదు. అది మీ విశ్వాసం. నీకేమి జరగదని మీరు ఆలోచిస్తుంటది. మీరు నమ్మండి. Is this right? Yeah. Over a little colored lady sitting back there. Stand with your hands up like this. Yeah. Just praying. Yeah. ఇదిగో ఇక్కడ వెలుగు. రంగుజాతి స్త్రీ వెనుక కూర్చుని ఉన్నది. ఆమె పైన
ఆమె చేతులు ఇలాగ పైకెత్తి ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? You believe me to be his prophet? Or his servant? I'm not going to say that because it stumbles people so much. You have a thought. నీవు నన్ను ఆయన ప్రవక్తనని లేక ఆయన దాసుని నమ్ముతున్నావా? నేనది చెప్పకూడదు. ఎందుకనగా ప్రజలను ఎంతగానో అడ్డుపరుస్తున్నది. అది Here's a white man, colored woman. Just like it was our Lord and the woman at the well. Two different races. He let them know there's no difference in races. Our colors have nothing to do with it. We could give each other a blood transfusion. Now God made of one blood all nations. ఇక్కడ ఒక తెల్లజాతి పురుషుడు, ఒక రంగుజాతి స్త్రీ ఉన్నారు. మన ప్రభువు మరియు బావి యొద్ద ఉన్న స్త్రీ వలె రెండు వేరు వేరు జాతులున్నట్లుగా జాతుల్లో ఏ భేదం లేదని వారు తెలుసుకుందురు కాక, మన రంగు వలన ఏమీ లేదు. రక్తము మార్పిడి మనం ఒకరి ఒకరు ఇవ్వగలము. అన్ని దేశంలో వారిని ఒక రక్తముతో దేవుడు చేశాడు. Having headaches, tremendous headaches. Then you got a burden on your heart. That's for that child. And it's oppressed. Exactly. Is that true? That's right. మీరు తలనొప్పితో, భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ తర్వాత మీ గుండెల్లో ఒక భారం ఉన్నది. అది ఆ బిడ్డ విషయమే. అది కృంగదీసినది. అది ఖచ్చితం. అది నిజమేనా? అది నిజమే. This lady sitting over from you there, she seems to be identified with you, which is your mother. That's right. And she's got something wrong with her. Do you believe me, lady? You do? నీకు పైగా కూర్చుని ఉన్న ఆ స్త్రీ నీ పోలికలున్నది. ఆమె నీ తల్లి. అది వాస్తవం. ఆమెకు ఒక బాధ ఉన్నది. అమ్మా, నీవు నమ్ముతున్నావా? నీవు Your trouble is a hurting in your side. That's right. It's your right side that hurts. Is that right? Raise up your hand if that's right. It ain't going to bother you no more. నీ యొక్క వ్యాకులము, నీ ప్రక్కలు, అది నిజమేనా? అది నీ యొక్క కుడి ప్రక్క నీ మీద. నీ కుడి పక్క నీకు బాధ, అవునా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. అది ఇక నిన్ను బాధ కలుగు చేయదు. You believe if God can tell me who you are? It's low. Correct? All right. Go on your way. Lord Jesus gives you your request. నీవు ఎవరై ఉన్నది దేవుడు నాకు చెప్తే నీవు నమ్ముతావా? మిస్సెస్ లోవెల్. అవునా? మంచిది. నీ దారిని వెళ్ళు. ప్రభుని యేసు నీ విన్నపము ఆలకించును. Right out at the end of there's another little colored lady sitting looking at this just like to tore her to pieces. She's looking at him and she believes it. అక్కడ చివర మరొక రంగుజాతి స్త్రీ కూర్చుని ఉన్నది. కూర్చొని చూస్తూ ఉన్నది. ఆమె ముక్కలైపోయినట్లుగా ఆమె నా వైపు చూస్తున్నది. అది ఆమె నమ్మినది. Yes, don't you see that thing right there by her? She's suffering with kidney trouble. It's all over now. ఆ వస్తువు ఆమె ప్రక్కనే ఉండుట మీరు చూచట్లేదా? ఆమె మూత్రపిండముల జబ్బు వల్ల బాధపడుతున్నది. అవునది వాస్తవం. అదంతా ఇప్పుడు పోయినది. ఆయన నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. Why don't you believe? If thou canst believe, all things are possible. You believe that? నీవెందుకు నమ్మవు? నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. మీరు అది నమ్ముతున్నారా? Look at the colored people. Where's your faith at, white folks? There's a colored lady sitting out here looking right at me, kind of a large lady. She's got trouble with her knees. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రంగు జాతి ప్రజలను, తెల్లని వారిని మీరు, మీ విశ్వాసం ఎక్కడా? ఇక్కడే ఒక రంగుజాతి స్త్రీ ఇక్కడే కూర్చొని నా వైపు చూస్తున్నది. పెద్ద స్త్రీగా కనిపిస్తున్నది. ఆమె మోకాళ్ళలో జబ్బు ఉన్నది. She's also got trouble. She's got heart trouble. She's got weakness, flutters, and things like that. Especially when you're trying to lay down, smother. That happened last night. Remember, I'm not reading your mind, but I know what you prayed about. You wanted to be called to this today, and He's answered for you. ఆమెకి ఇంకా ఇంకొక జబ్బు ఉన్నది. ఆమెకి గుండె జబ్బు ఉన్నది. ఆమెకి బలహీనతలు, తటాల్లా కింద పడుట మొదలైనవి ఉన్నవి. ప్రత్యేకించి నీవు పండుకొంటకు ప్రయత్నిస్తున్నప్పుడు గుండె పట్టుకున్నట్లుగా ఉంటున్నది. అవునా? గత రాత్రి జరిగినది జ్ఞాపకం ఉంచుకో.
నేను నీ మనసును చదవట్లేదు. నీవు దేవునికై ప్రార్థన చేశావో, నీవు దేనికై ప్రార్థన చేశావో అది తెలుసుకున్నాను. ఈ రోజే నీవు పిలువబడాలని ఆశపడ్డావు. ఆయన నీకు జవాబిచ్చాడు. Now you also can't hardly get up because you got arthritis. That is right. And then another thing, you've got a stomach trouble, which is a growth inside the stomach. That is true. ఇంకా నీవు త్వరగా లేవలేవు, ఎందుకంటే నీకు కీళ్ల వాతం. అది నిజమేనా? ఇంకా మరొక విషయం, నీకు కడుపు నొప్పి ఉన్నది, కడుపులో గడ్డ ఉన్నది. అది నిజం. Now, do you believe me to be his prophet? I'll say it anyhow. Believe in me, you'll be made well. నేను ఆయన యొక్క ప్రవక్తను నమ్ముతున్నావా? దాన్ని నేను చెప్తాను. ఎలాగైనా నమ్ము, నువ్వు బాగుపడతావు. What about your stomach trouble? Do you believe that God has healed your stomach trouble sitting there too? You believe it? All right, then you have your healing of your stomach. Amen. నీ కడుపు నొప్పి విషయం ఏంటి? నీ కడుపులో నొప్పిని దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అక్కడ కూర్చున్నా నీవు కూడా అది నీవు నమ్ముతున్నావా? మంచిది. అలాగైతే నీ కడుపు నొప్పి నుండి నీవు స్వస్థత పొందుకుంటావు. ఆమేన్. Don't quit smoking there, lady. Believe God will make you quit smoking. Been trying for a long time. You got stomach trouble also. Been trying to quit cigarettes. That's what's making you stomach trouble. Will you give them up? I resent them from you in the name of Jesus Christ because of your faith to touch him. అక్కడున్న స్త్రీ, నీవు నీ పొగ త్రాగుడు విడిచిపెట్టాలని కోరుతున్నావా? పొగ త్రాగడము నీవు విడిచిపెట్టినట్లుగా దేవుడు చేయనని నీవు నమ్ముతున్నావా? ఎంతో కాలం నుండి ప్రయత్నం చేశావు. నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది. సిగరెట్లు మానుటకు ప్రయత్నించావు. అదే నీకు కడుపు జబ్బు తెచ్చినది. వాటిని వదిలేకుంటావా? యేసుక్రీస్తు నామమున నీలో నుండి కోపముతో దాన్ని పారదోలుతున్నాను. ఎందుకనగా నీ విశ్వాసము ఆయన ముట్టినట్లుగా. I challenge you to believe God. నీవు దేవుని నమ్మమని సవాలు చేస్తున్నాను నేను. There's a little woman sitting there praying for a loved one in a hospital dying of cancer. Right. It's an uncle. That's right. ఇక్కడ ఒక చిన్న స్త్రీ అక్కడే కూర్చొని ఆసుపత్రిలో క్యాన్సర్తో చనిపోతున్నా తన ప్రియమైన వారికై ప్రార్థన చేస్తున్నది. అవును, అది ఆమె చిన్నాన్న. అవును, నిజం. You're a minister's wife. You believe with all your heart, the man will get well. నీవు ఒక దైవసేవకుని భార్యవు. అతడు స్వస్థత పొందుకునని నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? I challenge you to believe God. What is that? The identification of Jesus Christ. దేవుని నమ్మమని నేను సవాలు చేస్తున్నాను. ఏంటది? గుర్తింపు. ఆ యేసుక్రీస్తు. He said, what is Christ? He's the Word. In the beginning was the Word was with God, and the Word was made flesh and dwelt among us. The Word is sharper than a two-edged sword, a discerner of the thoughts and intents of the heart. క్రీస్తు అనగా ఏమి అని అడుగుతావు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యమునెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. వాక్యము రెండొంతుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. Can't you see the Word has come among us in the last days? It's the Holy Spirit taking the Word of God and identifying Jesus Christ, which is the token. Amen. Do you believe? కడవరి దినాలలో వాక్యము మన మధ్యకి వచ్చుట మీరు చుట్టం లేదా? దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకుని యేసు క్రీస్తును గుర్తింపు చేస్తున్నది, అనగా గురుతును. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? How many has got prayer cards? Let all on this side got prayer cards stand up in this line over here. All on that side, just that side. Stand out here in the aisle. No, just on the right hand aisle, please. Right there. Let's just get to your place. ఎంతమందికి ప్రార్థన కార్డులు ఉన్నవి? ప్రార్థన కార్డులు ఉన్న వారందరూ ఈ ప్రక్కకి వచ్చి ఇక్కడ ఉన్న వరుసలు నిలబడండి. అలా నిలబడండి. అందరూ ఆ ప్రక్క, ఇక్కడ చిన్న మార్గములు ఆ ప్రక్కగా దారి చూపు కాపలాదారులు మీ స్థలాలకు వెలుడి. Then when they get through, let the others all stand up after they come through, then vice versa is the other side. Now let everybody be ready. తర్వాత వారు వెళుతుండగా మిగతా వారు నిలబడండి. వారు వచ్చిన తర్వాత ఒక్కరి తర్వాత ఆ విధంగా పైకి క్రిందకు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ
గౌరవ భయముతో ఉండండి. The Holy Spirit took over the meeting, so there's nothing said and done to prove. How many believes He's here? How many believes that's the token? How many believes it's a word? పరిశుద్ధాత్మ కూటమును తీసుకున్నాడు కనుక చెప్పులకు చాలా ఉన్నది. మరియు రుజువు చేయటానికి ఆయన ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అది గురుతు అని ఎంతమంది నమ్ముతున్నారు? అది వాక్యమని ఎంతమంది నమ్ముతున్నారు? Look, how many knows that the book of Hebrews says that the word of God discerns the thoughts that's in the heart? How many know that? చూడు, దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశోధించును అని హెబ్రీ పుస్తకంలో చెప్పబడుతున్నది ఎంతమందికి తెలుసును? ఎంతమందికి అది తెలుసు? How many knows that that's the reason Jesus could discern the thoughts in their heart, because He was the Word? How many believe that? ఆ కారణము చేతన యేసు వారి హృదయం యొక్క తలంపులను వివేచింపగలగని ఎంతమందికి తెలుసు? ఎందుకనగా ఆయన వాక్యమైందను. ఎంతమంది అది నమ్ముతున్నారు? How many believe that that's what was the prophets? They were who the Word come to. అది ప్రవక్తలతో ఉండినని ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం వచ్చినది వారి యొద్దకే. Now, if the Word returns to us, won't it do the same? Then how can the Word that identifies the Word be wrong by the Word? ఇప్పుడు వాక్యము మన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే అది అదే చేయదా? అలాగైతే వాక్యమును గుర్తింపు చేయు వాక్యం వల్ల తప్పు ఎలా అవుతున్నది? ఓ కనికరము కలుగును గాక. Reverend, hey, this lady's sitting here. She's got something on her heart too. I just happened to turn around and catch it. Mrs. Grant. I never knew that. But you are Mrs. Grant because I see you with me. భయభక్తులతో ఉండండి. హే, ఇక్కడ కూర్చున్న స్త్రీ, ఆమె గుండెలో కూడా ఒక బాధ ఉన్నది. నేను ఇప్పుడే ప్రక్కకు తిరగగా దాన్ని పట్టుకున్నాను. నీవు మిస్సెస్ గ్రాంట్ కదా? నాకు తెలియదు. అయితే నీవు మిస్సెస్ గ్రాంట్, ఎందుకంటే దాంతో నేను నిన్ను చూశాను. You got a nervousness is bothering you. You got your son's got something other blood like dripping. I challenge you to believe it. Amen. He's the master of the situation. He's the master of death. నిన్ను భయకంపితురాలుగా చేయు నరముల బలహీనత నీకున్నది. నీ కుమారునికి మరొకటి ఉన్నది. అతని రక్తం చుక్కలు చుక్కలుగా పడుతున్నది. నీవు నమ్మమని సవాలు చేస్తున్నాను. అమేన్. స్థితి విధికి ఆయన యజమానుడు, ఆయన మరణానికి యజమానుడు. Let's pray. Lord Jesus, while your presence is anointing us here in this building, and we are aware this is the Holy Ghost, I pray, Lord, that you'll heal every person that wears these handkerchiefs. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నీ ఈ యొక్క భవనములో నీ సన్నిధి మమ్మల్ని అభిషేకిస్తుండగానే ఇది పరిశుద్ధాత్మని మేము తెలుసుకుని ఉన్నాము. ఈ చేతి రుమాళ్ళు కల ప్రతి వ్యక్తిని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. One time we were taught in the Bible that your people right in the line of duty was crossing the Red Sea, and the sea got in their way on their road to the promised land. మీ యొక్క బైబిల్ గ్రంథములో మేము ఈ విధంగా బోధించబడితే ఒక సమయాన నీ యొక్క ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాడుతూ విధి నిర్వహణలో ఉన్నారు. వాగ్దాన భూమికి వారి మార్గాన సముద్రము దారినిచ్చెను. God looked down through that pillar of fire with angry eyes, and the sea got scared, moved back, and Israel went on to the promised land, right in the line of duty. దేవుడు కోపముతో ఉన్న కళ్ళతో ఆ అగ్ని స్తంభములో నుండి దేవుడు తొంగి చూచాడు. సముద్రం భయపడి ప్రక్కకు తిరిగిపోయినది. ఇశ్రాయేలీయులు విధి నిర్వహణలో వాగ్దాన భూమికి వెళ్లిపోయారు. Oh Lord God, let your eyes look to the blood of Jesus Christ down into this token here that we're holding over these handkerchiefs today. ఓ ప్రభువైన దేవా, నీ యొక్క కన్నులు యేసుక్రీస్తు రక్తము గుండా ఇక్కడ ఉన్న గురుతును, ఈ దినాన మేము పట్టుకుని ఉన్న చేతి రుమాలపైనున్న గురుతును చూచునిక. And may everybody that wears this, may the sickness get scared. May it move back, and let your people cross to the promise of good health. The prayer of faith shall save the sick. In the name of Jesus Christ, may it be so. Amen. ఇది పట్టుకున్న ప్రతి ఒక్కరికి వ్యాధి భయపడిపోవును కాక అది ప్రక్కకు తప్పుకొని మంచి ఆరోగ్యమైన వాగ్దానములోకి నీ ప్రజలు దాటిపోవుదురు కాక.
విశ్వాస సేవన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యేసుక్రీస్తు నామమున అది జరుగును కాక. ఆమేన్. How many believing Methodist preachers are here? Baptist preachers, Presbyterian preachers, Baptist preachers, Lutheran or Pentecostals? ఎంతమంది ఇక్కడ మెథడిస్ట్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, ప్రెస్బిటేరియన్ బోధకులు, బాప్టిస్ట్ బోధకులు, లూథరన్, పెంటికాస్ట్ వారు ఉన్నారు? How many of you believe this to be the truth? Come here and stand by me while we pray for the sick man. Come up here, all you preachers that believe. ఇది సత్యమని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? రోగుల కొరకై మేం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి నా ప్రక్క నిలబడండి. నమ్మిన ప్రతి బోధకుడు ఇక్కడ పైకి రండి. All right. Brother Grant, that's all right. Come down here, brother. Brother Grant's got a ministry of praying for the sick. A gallant man, a good man. A man that God hears and answers prayer for. Brother Grant. అది మంచిది కాదా సహోదరు గ్రాంట్? అది మంచిది. ఓహో, ఇక్కడికి రా సహోదరుడా. రోగులకై ప్రార్థించు పరిచర్యను సహోదరుడు గ్రాంట్ కలిగి ఉన్నాడు. ఒక ధీరుడైన మనిషి, ఒక మంచి మనిషి, దేవుని యొద్ద నుండి ప్రార్థనకు జవాబు పొందు మనిషి సహోదరు గ్రాంట్. Happy to put my arm around him today and say that. My brother. Now, he's going to be down here praying with me. నేను ఈ రోజు నా హస్తాల తరపైన చుట్టి నా సహోదరుడు అని చెప్పుడుకు ఆనందిస్తున్నాను. ఇప్పుడు అతడు నాతో క్రిందకి దిగి ప్రార్థించబోతున్నాడు. You come through this line, just like you was coming beneath the cross. Brother, make a double line right here. Right here. Make a double line. Some up here, some down there. ఈ వరుసలోండి మీరు వస్తున్నప్పుడు క్రింద సెలవు యొద్దకు వచ్చినట్లుగా సహోదరులారా 2 వరుసలుగా చేయండి. ఇక్కడ ఇక్కడ 2 వరుసలు చేయండి. ఇక్కడ పైన కొంతమంది, క్రింద కొంతమంది. Brother Roy Borders, where you at? Brother Roy Borders. I thought he was here. సహోదరు రాయ్ బోర్డర్స్, నీవెక్కడ? సహోదరు రాయ్ బోర్డర్స్ అతడు ఇక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. Look here at the ministers, would you? You look at there. That makes me feel good, brother. Ministers of the cross. Man who's standing up here to identify himself with the message. Yes, amen. What can happen? ఇక్కడ దైవ సేవకుల వైపు చూడండి. చూస్తున్నారా? అటు చూడండి సహోదరులారా. అది నాకు మంచిగా గుపిస్తున్నది. శిలువ సేవకులు వర్తమానముతో తమ్ము తాము గుర్తింపు చేసుకుని నిలబడి ఉన్న మనుష్యులు. ఏమి జరుగుతుంది? Now look, don't lay it on to the ministers now. They come to identify themselves. చూడండి, ఇప్పుడు దైవ సేవకులపైనే పెట్టవద్దు. వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారు వచ్చారు. When you pass through here, hold the token before you. Lord Jesus, I've confessed my sins. In return, you have given me the baptism of the Holy Ghost. I am a purchased product. Sin, sickness, or nothing can hold me from here on. I'm moving right. మీరు ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు గురుతు మీ ఎదుట పట్టుకోండి. ప్రభుని యేసు, నా పాపములు నేను ఒప్పుకున్నాను. తిరిగినప్పుడు నీవు నాకు పరిశుద్ధాత్మక బాప్తిసం ఇచ్చిన్నావు. నేను కొనుగోలు చేయబడిన సరుకును. పాపము, రోగము లేక ఇంకొకటి ఇక్కడ నుండి ఏది నన్ను పట్టుకోలేదు. నేను ఇప్పుడే కదలి వెళ్తున్నాను. Hold that before you pass through here. God will heal you right here, rejoicing, happy, be well. Do you believe it? నీ ముందు దాన్ని పట్టుకో. ఇక్కడ నుండి వెళ్ళు. దేవుని నిన్ను స్వస్థపరచును. సంతోష ఆనందములతో నీవు ఇక్కడ నుండి బయటికి వెళ్తావు. స్వస్థత కలిగి ఉంటావు. నీవది నమ్ముతున్నావా? Now each person in here, let's bow our heads, brethren, while together. We don't know what's going to happen. We just don't know. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సహోదరులారా, మన అందరం తలవంచుకుందాము. ఏమి జరగబోతున్నదో మనకు తెలియదు. మనకు ఇప్పుడు తెలియదు. There's not any reason for any sick person to leave this building this afternoon. Hold that token in your heart. Pass right through this prayer line where ministers who's consecrated their lives to the service is going to stand here laying hands upon you as you pass through. ఈ మధ్యాహ్న వేళ ఏ రోగముతోనున్న వ్యక్తి అయినా ఈ భవనాన్ని విడిచుటకు ఏ కారణము లేదు. ఆ గుర్తును నీ హృదయంపై పెట్టుకును. ఈ ప్రార్థన వరుస గుండా కదలి వెళ్ళు. దైవ సేవకులు తమ జీవితాలను పరిచర్య కొరకై సమర్పణ చేసుకున్న వారై ఇక్కడ నిలబడి ఉండి నీ వెళ్తున్నప్పుడు నీపై చేతులు పెడతారు. You say, what'd you do that for, Brother Branham?
I want you, everyone, to know that it's just that I'm not the healer. This man has just as much right to pray for the sick as anybody else. సహోదర అబ్రహాం, నువ్వు ఎందుకు ఆ విధంగా చేస్తావు అని అడగవచ్చు. మీలో ప్రతి ఒక్కరూ అది తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను స్వస్థపరచువాడిని కాదు. వీరు కూడా అందరి వలె రోగుల కొరకు ప్రార్థించడానికి హక్కు కలిగి ఉన్నారు. Frankly, I believe God will answer their prayers before He would mine. I'm tired, wore out, and everything. I believe He'd answer their prayers. నిజంగా నా ప్రార్థన ఆలకించడానికి ముందుగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించను అని నేను నమ్ముతున్నాను. నేను ఎంతో నలిగి పగిలిపోయాను. వారి ప్రార్థనలు ఆయన ఆలకించనని నేను నమ్ముతున్నాను. And here He's come out in the midst of it to identify themselves, not ashamed to take their place. I appreciate man like that. ఇక్కడ వారు వారిని వారు గుర్తింపు చేసుకుంటూ వారి స్థానాన్ని స్వీకరించడానికి సిగ్గుపడక వీరు మీ మధ్య నిలబడి ఉన్నారు. అలాంటి మనుషులను నేను అభినందిస్తున్నాను. My brethren, I know you're feeling I'm one with you. I'm the one that's weaved my net with you out here in Texas to try to catch every one of them fish that God's ordained to life out there. సహోదరులారా, మీ యొక్క భావం నాకు తెలుసు. నేను మీలో ఒకరిని. దేవుడు నిత్య జీవానికి నిర్ణయించి అక్కడ ఉంచిన వారిని ఆ చేపలు పట్టుకుంటానికి ఇక్కడ టెక్సాస్ లో మీతో వల విసిరిన వాడను నేను. I'm doing my very best. I'm with you 100%. Sometimes I scold and holler about organization things. That don't mean I'm against you, my brother. నా శక్తి కొలదిగా నేను చేస్తున్నాను. నేను 100 రూపాయలు మీతోనే ఉన్నాను. కొన్నిసార్లు సంస్థాపకాలను తదితరమైన వాటిని గుర్చి నేను కేకలు పెట్టి గద్దించాను. నా సహోదరుడా, దాని యొక్క అర్థం నేను మీకు విరోధిని కాదు. I mean I'm against the system that would separate us from being brothers because of some religious doctrine. మనము సహోదరులుగా ఉండకుండా చేయు లేక వేరు చేయు పద్ధతిని నేను విరోధిని. ఆ పద్ధతికి ఎందుకనగా కొంత మత సంబంధమైన సిద్ధాంతము అది. We are brothers by the baptism of the Holy Ghost. We hold the same token. We receive the same blood. So let's believe that. We can meet there, can't we, brother? Every one of us under the blood. పరిశుద్ధాత్మక బాప్తిసం ద్వారా మనం సహోదరులము. మనం ఒకే గుర్తును పట్టుకున్నాము. మనం ఒకే రక్తాన్ని పట్టుకున్నాము కనుక అది నమ్ముదాము. మనమక్కడ కలుసుకునగలము. అవునా? రక్తము కిందనున్న మనం ఒక్కొక్కరము సహోదరులుగా. I was ordained a Baptist. Maybe you're a Methodist or Lutheran or Presbyterian, Pentecostal, Oneness, Two-ness, Three-ness, or whatever you have, Church of God, whatever. That don't make any difference. We can't agree upon them little things. Let's forget about it then. నేను ఒక బాప్టిస్ట్గా అభిషేకం పొందాను. బహుశా మీరు ఒకవేళ మెథడిస్ట్ లేక లూథరన్ లేక ప్రెస్బిటేరియన్, పెంటెకోస్తు, ఏకత్వం, ద్వితీయత్వం, త్రిత్వం లేక మరేదైనా దేవుని సంఘం అదేదైనా అది ఏ వ్యత్యాసాన్ని చేయదు. ఆ చిన్న విషయాలు మేము అంగీకరించము. అలాగైతే వాటిని గురించి మర్చిపోదాం. Something we can agree upon that Jesus Christ, our Savior, died for our sins, rose again, and give us a token. ఒకదానికి మేము అంగీకరిస్తాము. అది మన రక్షకుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచి గుర్తును మనకిచ్చాడు. We're standing here with our prayers to hold over these sick brothers and sisters that pass through this line. I'm going to believe it with all my heart. మన యొక్క ప్రార్థనలతో మనం ఇక్కడ నిలబడి వ్యాధితో ఉండి ఈ వరుసను దాటుతున్న సహోదరులను పట్టుకుంటున్నగా ఉన్నాము. అది నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. I seen something happen right then. Hey, I know you think I'm crazy, but I'm feeling good crazy. I just hope I can stay this way. Yes, sir. I just feel wonderful this way. ఇప్పుడే ఒకటి జరగటం నేను చూశాను. ఆమేన్. నేను పిచ్చివాణ్ణని మీరు తలస్తున్నారని నాకు తెలుసు. అయితే నేనెంతో మంచి పిచ్చివాణిగా భావిస్తున్నాను. నేను ఈ విధంగా ఉండిపోవాలని నేను అనుకుంటున్నాను. అవునండి, ఈ విధంగా ఉండుట అద్భుతంగా భావిస్తాను. Let's pray. Lord Jesus, I'm walking off this platform down here to identify myself with these brothers. I'm identifying myself with them as we all are holding our tokens in our hands and in our hearts as we obey your command to lay hands upon the sick and they shall recover. ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, నేను వేదిక దిగి ఈ సహోదరులతో నన్ను నేను గుర్తింపు చేసుకుంటానికి క్రిందకు దిగుతున్నాను. మేమంతా మా గుర్తులను మా చేతుల్లోనూ మా గుండెల్లోనూ ఉంచుకొని లేక పట్టుకుని ఉండగా
నేను వారితో నాకు నేను గుర్తింపు చేసుకుంటున్నాను. రోగులపైన చేతులుంచగా వారు స్వస్థత నొందెదరు అను నీ ఆజ్ఞకు మేము విధేయులమవుతున్నాము. May every person passing through here present their token that they have received the Holy Ghost, that they are a born-again child of God, that they believe it with all their heart. పరిశుద్ధాత్మ వారు పొందారని, వారు తిరిగి జన్మించిన దేవుని బిడ్డలని, దీనిని వారు నిండు హృదయముతో నమ్మి ఉన్నారని ఇక్కడ వారి గుర్తులు సమర్పిస్తూ ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి వ్యక్తి, and as they pass through, may they curse that disease and affliction of their body, and may they go out of here rejoicing, knowing that their faith has made them whole. వారు సాగి వెళుతుండగా వారు వారి శరీరంలో ఉన్న వ్యాధి బాధలను శపించుకుని కాక వారి విశ్వాసం వారిని స్వస్థపరచినదని వారు ఎరిగి ఇక్కడ నుండి ఆనందముతో వెలుతురు కాక. Lord God, as we laid in the Old Testament our hands upon the sacrifice to identify ourselves with the sacrifice, we lay our hands upon Jesus and identified ourselves with Him. ప్రభువైన దేవా, మా యొక్క చేతులు అర్పణలో మేమున్నామని గుర్తింపుగా అర్పణపై పెట్టుచున్నాము. పాత నిబంధన వలె మా యొక్క హస్తాలు యేసు పైన పెట్టుచున్నాము, ఆయనతో గుర్తింపు పెట్టుకొరకై. He laid His hands upon us now in the ministry, identifying Himself with us for signs and wonders, and we are laying our hands upon the sick to identify ourselves with them, with our faith connected with them. ఇప్పుడు పరిచర్యలో సూచనలు అద్భుతాల వలన ఆయన మాతో ఉన్నాడని గుర్తింపుగా ఆయన చేతులు మాపై ఉంచాడు. మేము వారితో గుర్తింపడుతున్నట్లుగా మా విశ్వాసం వారితో బంధించబడి ఉన్నదంటు కొరకై రోగులపైన మా చేతులు పెట్టుతున్నాము. Sickness has to go. May it do it in the name of Jesus Christ as we walk down here to receive it. రోగము వెడలిపోవును కాక, యేసుక్రీస్తు నామమున అది చేయవన్ను కాక. మేము క్రిందకు వెళ్లిపోయి అది స్వీకరిస్తుండగా. Let all the congregation pray. Roy, if somebody come here, stand to this microphone, keep the line straight. సమాజమంతా ప్రార్థనలో ఉండండి. రాయ్ లేక మరొకరు ఇక్కడికి వచ్చి మైక్రోఫోన్ దగ్గరకు వచ్చి వరుసలు సరిగా ఉంచండి. Look, as you pass through here now, come believing, come praying. We just go lay hands on the sick. Come right through praying. చూడు, ఇక్కడ నీవు దాడుతున్నప్పుడు నమ్మికతో రా, ప్రార్థనతో రమ్ము. మేము ఇప్పుడు రోగులపైన చేతులు పెట్టబోతున్నాం. నేరుగా రా, ప్రార్థించు. When you pass through the line of this ministry, if you're walking on crutches, lay them down, walk away. ఈ సేవకుల వరుసను నీవు దాడుతున్నప్పుడు సంకల కళలతో నీవు నడుస్తున్నట్లయితే క్రింద పడవేసి నడిచిపోవు. If you've had cancer, sickness, say, the doctor's done all he can do, he's done all he could, he said, I'll have to die. I'm not going to die. Here's my token, Lord. You promised me a 70. I'm going right through here again. See, do that. Will you do it? In Jesus' name, may it be so. Amen. All right. నీకు క్యాన్సర్ వ్యాధి ఉంటే, జబ్బేదైనా ఉన్నట్లయితే ఇలా చెప్పు. వైద్యుడు తాను చేయగలిగినంత చేశాడు, అతను చేసినంత చేశాడు. నేను చచ్చిపోవలసి ఉన్నదని చెప్పాడు. నేను చనిపోవట్లేదు ప్రభువా, ఇక్కడ నా గుర్తు ఉన్నది. నీవు నాకు వాగ్దానం చేశావు 70 సంవత్సరాలని. నేను అది చేస్తూ ఇక్కడి నుండి వెళ్తున్నాను. చూశారా, అదే చేయి. అది చేస్తావా? యేసు నామములో అది జరుగునుగాక. ఆమేన్. సరే, వరుస జరగనివ్వండి. Only believe. Hang it with me. Only believe. I believe all my doubts are there. Do you believe it? Amen. Oh, isn't He wonderful? Some of them is on those constant stretchers, got right up and walked away. Just let them lay in there and walked away. Oh, if everyone can be healed now that will believe it. Do you believe it? నీవు నమ్ముతున్నావా? ఆమేన్. ఓహో, ఆయన ఆశ్చర్యకరుడు కదా. కొందరు మంచాల మీద, త్రోపుడు బండ్ల మీద ఉన్నారు. సరిగా వచ్చి వెళ్ళండి, వారిని అక్కడే ఉంచి వెళ్ళిపోండి. ఓ, ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వస్థత పొందుతారు. అది నమ్మిన వారు. నీవు నమ్ముతున్నావా? Let's give us a chord, I love Him. Will you, sister, the old song, I love Him because... Let's all just raise our voices, our hands, our hearts to God and sing, I love Him because He first loved me. నేను ఆయన ప్రేమిస్తాను అను గీతాలప్పుడు చేద్దాం. సహోదరి, పాట నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. మనమంతా మన స్వరమెత్తి, మన చేతులెత్తి, మన హృదయాలెత్తి దేవునికి నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను ముందు ప్రేమించని కనుక.
Everybody now. I love you. I love you. Because He first loved me. And purchased my salvation on Calvary. A lady up out of a wheelchair walking across here with the support of two men. Let's wave our hands to God. I love Him. ఒక స్త్రీ త్రోపుల కూర్చుని లేచి ఇద్దరు పురుషుల సహాయంతో ఇక్కడ నడుస్తూ ఉన్నది. మన చేతులు దేవుని వైపు ఊపుదాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. Now, everybody, glory to God. How we thank you, Lord Jesus, for your goodness, your presence. Oh, we thank you for the token, Lord. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరూ స్తుతిద్దాము. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువైన యేసు, నీ మంచితనానికి, నీ సన్నిధికి మేము ఎలాగ ధన్యవాదాలు చెల్లించగలము? ప్రభువా, గుర్తు కొరకై నీకు కృతజ్ఞతలు. We are saved and filled with the Spirit, the Holy Ghost surging our bodies now. How we thank you for this, Father. Oh, in Jesus' name we thank you. Amen, amen. మేము రక్షించబడి ఆత్మతో నింపబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ మా శరీరాలను పులకింతలుగా చేస్తున్నది. తండ్రి, ఇందుకొరకై మేమెంత వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసు నామమున మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. Everybody shake hands and say, praise the Lord. Shake one another's hands and say, praise the Lord. Praise the Lord. ప్రతి ఒక్కరూ కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. ఒకరి చేయి ఒకరు కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. All right, now all together again. Hands up, hearts up. Just express it from your heart. Are you going to just... Just my Now let's bow our heads real reverently as I turn the service now to Brother Grant for dismissing. Thanking each one of you. ఇప్పుడు వీడ్కోల కొరకై కూటాన్ని నేను సహోదరు గ్రాంట్కు త్రిపుతుండగా మన తలలు భయభక్తులతో ఉంచుకుందాము. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. First thanking the Lord for His goodness, His mercy, and the assurance that I hope that we've left in your heart that we're not here alone. Our great chief captain is among us. The shout of the king is in the camp. మొదటిగా ప్రభు యొక్క మంచితనము కొరకు, ఆయన కనికరము కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మనం ఒంటరిగా ఇక్కడ లేము అను నిశ్చయతను మీ హృదయాల్లో ఉంచానని నిరీక్షిస్తున్నాను. మన మహోన్నతమైన ప్రధాన నాయకుడు మన మధ్య ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని దండు పాలెములో ఉన్నది. And we thank the Lord to see His great power and His great mercy. And now let us bow our heads reverently, Brother Grant. ఆయన గొప్ప శక్తిని, ఆయన గొప్ప కనికరాన్ని చూచినందుకు మనము ఆయనకు ధన్యవాదాలు చెల్లించుకుందాం. ఇప్పుడు భయభక్తులతో మనం తల్ల ఉంచుకుని ఉందాము. సహోదర గ్రాంట్,